Oh, thank you, thank you, thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు 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 యేసయ్యా. Jesus is Lord. యేసే ప్రభువై ఉన్నాడు. He is worthy of our worship. మన ఆరాధనకు ఆయనే He is యోగ్యుడై the ఉన్నాడు. Lord of glory. ఆయన మహిమ ప్రభువై ఉన్నాడు. He is the ocean of love. ఆయన ప్రేమ సాగరమై ఉన్నాడు. Our eyes long for him. మన కళ్ళు ఆయన కోసమై ఆశిస్తూ ఉన్నాయి. Without him we can do nothing. ఆయన లేకుండా మనం ఏమీ చేయలేము. We have not come here to this conference to see any man. ఏ మనిషినైనా కూడా మనం చూడటానికి ఈ సమావేశానికి రాలేదు. We want to see Jesus. మనము యేసయ్యని చూడాలని ఉన్నాము. Jesus is wonderful. యేసు అద్భుతమై ఉన్నాడు. Amen. ఆమేన్. So can you give your best clap offering to Jesus? మరి సాధ్యమైనంత ఉత్తమమైన రీతిగా చప్పట్లు కొట్టి యేసయ్యకు కానుకలు సమర్పించుకుందాం. నీకు వందనాలు యేసయ్యా. Can you shout and clap, but the voice of your shout should be more than your clap. మీరు గట్టిగా అరుస్తూ చప్పట్లు కొడుతూ యేసయ్యను స్తుతించాలి. అయితే మీ చప్పట్ల శబ్దం కంటే కూడా మీ స్వరము గట్టిగా ఉండాలి. Thank you, Lord. వందనాలయ్యా. We give you all the glory. సమస్త మహిమ నీకే చెల్లిస్తున్నాము. Oh, we give you all the glory. సమస్త మహిమ నీకే చెల్లిస్తున్నాము. How many of you want the presence of the Holy Spirit to increase in this place? ఈ స్థలంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి ఎక్కువ అవ్వాలని మీలో ఎంతమంది ఆశపడుతున్నారు? Okay. Then tell Jesus. అయితే యేసుతో చెప్పండి, Lord, I will not look to the preacher, I will look to you. ప్రభువా నేను ప్రసంగి వైపు చూడను కానీ నేను నీ వైపు చూస్తాను. చెప్పండి. Lord, I will not look at the preacher. ప్రభువా నేను ప్రసంగి వైపు చూడను, నేను నీ వైపు చూస్తాను. I will look at you, Jesus. యేసయ్యా నేను నిన్నే చూస్తాను. I worship you, Jesus. యేసయ్యా నిన్నే I ఆరాధిస్తాను. love you, Jesus. యేసయ్యా నిన్ను I thank ప్రేమిస్తున్నాను. you, Jesus. నీకు వందనాలు I యేసయ్యా. want to hear you, Jesus. నేను నిన్ను వినాలనుకుంటున్నాను యేసయ్యా. Thank you, Jesus. నీకు వందనాలు యేసయ్యా. Amen. ఆమేన్. We will pray ప్రార్థన చేసుకుందాం. and then we'll get into today's session. అనంతరం మనం ఈ దినం దేవుని వాక్యాన్ని ఆలకిస్తాం. You know, Jesus, how helpless we are without you. యేసయ్యా మీరు లేకుండా మేమెంత నిస్సహాయకులమని మీకు తెలుసు. Lord, this is your conference. ప్రభువా ఇది మీ యొక్క సమావేశం. You speak to us. మీరు మాతో మాట్లాడండి. Show us what is in your heart for this time. ఈ సమయమునకై నీ హృదయంలో ఏమున్నదని మాకు చూపించు. For your people. మీ ప్రజల కోసమై. Let your word come with life. నీ వాక్యము జీవముతో రానివ్వండి. With power. బలముతో. With fire. అగ్నితో. Transforming us. మమ్మల్ని మార్పు చేస్తూ రూపాంతరం చేస్తూ. Making us like you. నీలాగా మమ్మల్ని మారుస్తూ. Lord, come. ప్రభువా దిగిరండి. Take over. మీరే మీ స్వాధీనంలోకి తీసుకోండి. Bind every disturbance. మరి ప్రతి ఒక్క ఆటంకాన్ని కూడా మీరు బంధించండి. Take complete control. సమస్తమును కూడా మీ సన్నిధిలోకి తీసుకోండి. Establish your throne in our midst today. ఈ దినమున మీ సింహాసనమును మా మధ్యలో స్థాపించండి. Open our eyes to see you. నిన్ను చూడటానికి మా కళ్ళు తెరచేయండి. Open our ears to hear you. నిన్ను వినటానికి మా చెవులు తెరవండి ప్రభా. We all together say we love you a lot, Jesus. మేమందరం కలిసి కూడా మీతో చెప్తున్నాం ప్రభా యేసయ్య నిన్ను చాలా మేము ప్రేమిస్తున్నాము. We love you very much. నిన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాము. I love you, Jesus. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాను. I love you, Jesus. నిన్ను ప్రేమిస్తున్నాను యేసయ్య. And we love you all the time. మరి అన్ని సమయాల్లో కూడా మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము. In Jesus' name. యేసు నామములో. Amen. Oh, praise the Lord. Praise the Lord. This is very special time of God for all of us. మనందరికీ కూడా ఇది దేవుని యొక్క చాలా విశేషమైనటువంటి సమయమైనది. Amen. Amen. So you got to pay a lot of attention to God's word. అందువల్ల మీరు దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలకించవలసి ఉన్నది. Oh, give thanks to the Lord, for he is good and his mercy is forever. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన మంచివాడు, ఆయన కృప శాశ్వతముండును. Amen. Amen. Okay, turn your Bibles to Isaiah chapter 6. మీ పరిశుద్ధ గ్రంథాల్లో యెషయా 6వ అధ్యాయానికి మనం తిప్పుకుందాం. Isaiah chapter 6. యెషయా 6వ అధ్యాయము. You know, this message is titled as Isaiah's vision. Prophet Isaiah's vision. ఈ యొక్క సందేశానికి ప్రవక్త అయినటువంటి యెషయా దర్శనం అనే నామం ఉంచబడి ఉన్నది. From first verse to the 8th verse.
మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు You కూడా all know what is written in this passage. ఈ వాక్య భాగంలో ఏమి రాయబడినదని మీకు అందరికీ కూడా బాగా తెలుసు. So we will just go step by step. ఒక్కొక్క మెట్లుగా మనం దాన్ని చూసుకుంటూ ముందుకెళ్దాం. Whatever the Lord wants to speak to us. ప్రభు మనతో ఏమైనా కూడా మాట్లాడాలనుకున్నా కూడా. The first verse says, మొదటి వచనంలో మనం చూసినట్లయితే, in the year King Uzziah died, or King Uzziah died, Isaiah says, I saw the Lord seated on a high and lofty throne, and his robe filled the temple. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. Amen. ఆమేన్. What a beautiful verse. ఎంత అద్భుతమైన వచనం ఇది. We'll read the other verse later. మిగిలిన వచనాల తర్వాత చదువుకుందాం మనం. So Isaiah is narrating his experience. యెషయా తనకి కలిగినటువంటి అనుభవాన్ని ఆయన వివరిస్తూ ఉన్నాడు. He is telling about the vision that he had. ఆయనకి లభించినటువంటి దర్శనాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. In the year King Uzziah died, రాజైన ఉజ్జియా మృతి నొందిన I సంవత్సరమున saw the Lord నేను ప్రభువుని చూసి ఉన్నాను. seated on the throne high and lifted up. అత్యున్నతమైన సింహాసనమందు ఆయన ఆసీనుడై ఉండగా His glory filled the temple. ఆయన ప్రభావము మందిరములో నిండి ఉన్నది. Now listen to this very carefully. దీన్ని చాలా జాగ్రత్తగా ఆలకించండి. Isaiah starts the narration of his vision. యెషయా తన దర్శనాన్ని వివరించడానికి ఈ విధంగా ప్రారంభించి ఉన్నాడు. In the year King Uzziah died. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరములో. He starts with death of the king. ఒక రాజు యొక్క మరణముతో ఆయన ప్రారంభిస్తూ ఉన్నాడు. He says, you remember? మీకు జ్ఞాపకం ఉన్నదా? That year ఆ సంవత్సరంలో King Uzziah died. రాజైన ఉజ్జియా మృతి నొందినప్పుడు That year ఆ సంవత్సరంలో the Lord appeared to me. ప్రభువు నాకు కనిపించి ఉన్నాడు. In that year the Lord took me to the heaven. ఆ సంవత్సరంలో ప్రభువు నన్ను పరలోకమునకు తీసుకుని వెళ్ళి ఉన్నాడు. I saw God sitting on the throne. నేను దేవుడు సింహాసనమందు ఆసీనుడై ఉండగా చూసి ఉన్నాను. In the year King Uzziah died, రాజైన ఉజ్జియా మృతి నొందిన he సంవత్సరమున says, I saw the Lord. ఆయన అంటున్నాడు, నేను ప్రభువుని చూసి ఉన్నాను. That means దాని అర్థం ఏంటంటే there is some connection between Uzziah's death and Isaiah seeing the Lord. మరి రాజైన ఉజ్జియా మరణానికి యెషయా ప్రభువును చూడటానికి ఏదో సంబంధం ఉన్నది. Some connection. ఏదో సంబంధం ఉన్నది. Otherwise why he will write that? లేకపోతే ఎందుకని ఆయన దాన్ని రాస్తాడు? Uzziah died, I saw. ఉజ్జియా మరణించెను, నేను చూసి ఉన్నాను. Who was King Uzziah? రాజైన ఉజ్జియా ఎవరు? Uzziah was a very great king. ఉజ్జియా చాలా గొప్ప రాజై ఉన్నాడు. He started ruling in very young age. చాలా చిన్న వయసులోనే ఆయన పరిపాలించడానికి ప్రారంభించి ఉన్నాడు. He reigned for 52 years. 52 సంవత్సరాలు ఆయన పరిపాలించి ఉన్నాడు. He was king of Judah. ఆయన యూదాకి రాజై ఉన్నాడు. And as long he sought God, ఆయన ఎంతవరకు కూడా దేవుణ్ణి వెతికి ఉన్నాడో the Bible says God prospered him. మరి పరిశుద్ధ గ్రంథం తెలియచేసినట్లు చూసినట్లయితే ఆయన దేవుడు ఆయన అభివృద్ధి చేసి ఉన్నాడు. And and what about Isaiah? మరి యెషయా గురించి ఏంటి? Isaiah had just come into full-time ministry in the time of King Uzziah. మరి రాజైన ఉజ్జియా పరిపాలించే సమయంలోనే యెషయా ఇంకా అప్పుడే ఆయన సేవలోకి వచ్చి ఉన్నాడు. He was a beginner. ఆయన సేవలో ఇంకా ప్రారంభించి ఉన్నాడు అంతే. He was a young full-time evangelist, prophet. మరి యవ్వన కాలంలో ఉన్నటువంటి ఒక ప్రవక్త అయి ఉన్నాడు ఆయన. And the history says, మరి చరిత్ర మనం చూసినట్లయితే that King Uzziah was somehow related to Isaiah. మరి రాజైన ఉజ్జియా ఏదో ఒక విధంగా యెషయాకి మరి సంబంధం అయి ఉన్నాడు. So how nice to be in the ministry in the young age. My uncle is the king. మరి నా అంకుల్ రాజై ఉండగా నేను సేవలోకి రావటం ఎంత గొప్ప విషయం ఇది. Full influence in whole kingdom. You have influence. మరి రాజ్యం అంతటిలో కూడా నాకు పరిచయం ఉంటుంది. And Isaiah was a prophet. మరి యెషయా ఒక ప్రవక్త అయి During ఉన్నాడు. the reign of Uzziah, ఉజ్జియా పరిపాలించే సమయంలో, then in his son Jotham's reign, మరి ఆయన కుమారుడైనటువంటి యోతాము పరిపాలన, Jotham's son Ahaz's reign, మరి యోతాము కుమారుడైనటువంటి అహాజు పరిపాలించే సమయంలో, and in his son Hezekiah's reign, మరి ఆయన కుమారుడైనటువంటి హిజ్కియా పరిపాలనలో కూడా, till 4 kings ruled, 4 generations ruled, Isaiah was the prophet. మరి 4 సంతానము వారు పరిపాలించినప్పుడు యెషయా ప్రవక్త అయి ఉన్నాడు. So that's why in Hezekiah's time he's very old. మరి అందుకోసం హిజ్కియా సమయంలో ఆయన చాలా వృద్ధుడై ఉన్నాడు. He comes
to Hezekiah and says, "You will die. Set your house in order." ఆయన హిజ్కియా దగ్గరికి వచ్చి అంటాడు, నువ్వు మృతునందుకోసం నీ ఇంటిని చక్కపరుచుకో. And while he is going, God speaks to him. మరి ఆయన తిరిగి వెళ్తున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడి ఉన్నాడు. Same Isaiah. అదే యెషయా. He is young now. యవ్వనస్తుడై At ఉన్నాడు. the time of Uzziah. ఉజ్జియా కాలంలో He's just come into the ministry. ఆయన అప్పుడే సేవలోకి దిగి ఉన్నాడు. He's not much experienced. ఎక్కువ అనుభవం లేదు. But he's a prophet of God. అయితే ఆయన దేవుని యొక్క ప్రవక్త అయి ఉన్నాడు. He serves 4 kings. ఆయన 4 రాజులుండగా ఆయన సేవ చేసి He ఉన్నాడు. serves the Lord during 4 kings, 4 terms. 4 రాజుల పరిపాలనలో ఆయన దేవుని సేవ చేసి ఉన్నాడు. And he's the one who wrote all the history about these 4 kings. మరి ఈ 4 మంది రాజుల గురించిన చరిత్ర ఆయనే రాసి ఉన్నాడు. Now listen to this carefully. దీన్ని జాగ్రత్తగా ఆలకించండి. You know, young minister, యవనస్థ సేవకుడు, going preaching everywhere. అన్ని చోట్ల వెళ్ళి ప్రసంగిస్తున్నాడు. King is related to him. మరి రాజ్యం ఆయనకి సంబంధం అయి He ఉన్నాడు. can go into the palace anytime. ఏ సమయంలో అయినా కూడా అంతఃపురంలోకి వెళ్ళొచ్చు. He has influence. ఆయనకి అందరి దగ్గర కూడా ప్రభావం ఉన్నది. But all of a sudden, మరి అయితే ఉన్నట్టుండగానే king dies. రాజు మృతునందినాడు. Imagine, ఊహించండి, if you have some very good influence, మరి మీకు చాలా గొప్ప ప్రభావం ఉన్నప్పుడు, good connections, మరి మంచి సంబంధాలు and ఉన్నప్పుడు suddenly that connection goes. పక్కన సంబంధం తెగిపోయినట్లయితే, Oh, at this time they have to go. ఈ సమయంలో వాళ్ళు పోవాలా? You see, something happened when King Uzziah died. రాజైన ఉజ్జియా మృతి నొందినప్పుడు ఏదో జరిగింది. Something happened in the heart of Isaiah. యెషయా హృదయంలో ఏదో That's సంభవించింది. why he says, when Uzziah died, I saw the Lord. అందుకోసం ఆయన అంటున్నాడు, ఉజ్జియా మృతి నొందినప్పుడు నేను ప్రభువును చూసి ఉన్నాను. How did Uzziah die? ఏ విధంగా ఉజ్జియా మరణించి ఉన్నాడు? He was very nice king. ఆయన చాలా మంచి రాజు అయి ఉన్నాడు. The kingdom prospered in మరి his time. ఆయన సమయంలో రాజ్యం అంతా కూడా అభివృద్ధి చెందింది. One day, అయితే ఒక దినమున he went to burn incense in the temple. దేవాలయంలో ధూపాన్ని సమర్పించడానికి The వెళ్ళాడు. priest said, యాజకుడు అన్నాడు, "Oh king, ఓ రాజు, it's not for you to do that. ఆ పని చేయటం నీది కాదు. Don't change your calling. నీ పిలుపుని మార్చుకోవద్దు. If you are a king, stay as king. నువ్వు రాజు అయి ఉంటే రాజుగా ఉండు. Pastor, stay as pastor. పాస్టర్ అయి ఉంటే పాస్టర్ గా ఉండు. What is your calling? Stick to that calling. మీ పిలుపు ఏమైనదో దాన్ని అంటుకొని ఉండండి. Don't come into politics. రాజకీయాల్లోకి రావద్దు. You're a pastor, stay as a pastor." మీరు పాస్టర్ అయితే పాస్టర్ గా ఉండండి. But king said, "Oh, who అయితే రాజు అన్నాడు, cares? ఎవరు Who ఆలోచిస్తారు? cares? I'm a king. నేను రాజునై ఉన్నాను. Nobody can tell me anything." నాకు ఎవరు ఏం చెప్పకూడదు. And he began to burn incense. ఆయన ధూపాన్ని The సమర్పించడానికి priest said, ప్రారంభించాడు. "Don't do that." యాజకుడు అన్నాడు, దాన్ని He చేయవద్దు. didn't care for the priest. ఆయన యాజకుల మాట లెక్క And he burnt చేయలేదు. incense to God. ఆయన దేవునికి ధూపాన్ని He సమర్పించున్నాడు. thought God will accept him. ఆయన అనుకున్నాడు దేవుడు ఆయన అంగీకరిస్తాడని. Suddenly leprosy broke on his forehead. అయితే ఆయన ముఖం మీద కుష్ఠరోగం కనపడింది. And the priest said, యాజకుడు అన్నాడు, "Oh, you are a leper. నువ్వు కుష్ఠరోగివి, You're a leper." నువ్వు కుష్ఠరోగివి. And he was sent away. ఆయన్ని బయటికి పంపించేశారు. He had to stay away from everybody. అందరి నుంచి కూడా ఆయన దూరంగా ఉండవలసి His వచ్చింది. son Jotham reigned. ఆయన in his కుమారుడైన place. యోతాము ఆయన స్థలంలో And పరిపాలించున్నాడు. he stayed all alone till the day of his death. ఆయన మరణం వరకు కూడా ఒక్కడిగా జీవించవలసి వచ్చింది. And you know when he died? ఆయన మరణించినప్పుడు He was buried with the kings in the tomb. మరి సమాధుల్లో రాజులతో సమాధి చేయబడినా కూడా Over every king they wrote a word, or tomb they wrote a word. మరి ప్రతి ఒక్క సమాధి మీద కూడా ఒక మాటను వాళ్ళు రాసి ఉన్నారు. Right? But over the tomb of Uzziah, అయితే ఉజ్జియా సమాధి మీద you know what was the epitaph? అక్కడ ఏమి రాసి ఉన్నారో తెలుసా? He was a leper. అతను ఒక కుష్ఠరోగి అయి ఉన్నాడు. You can be born as a king, మీరు రాజుగా జన్మించవచ్చు, but you can die as a leper. అయితే ఒక కుష్ఠరోగిగా మీరు చనిపోవచ్చు. He was a leper. అతను ఒక కుష్ఠరోగి. Early in the ministry, సేవ యొక్క ప్రారంభంలో Isaiah came to know యెషయాకి తెలిసొచ్చింది, pride goes before fall. మరి అహంకారము నాశనము కంటే ముందు వెళ్తుందని. Humility goes before honor. అయితే దీనత మరి సన్మానముకు ముందుగా వెళ్తుందని. Something happened to Isaiah. యెషయాకి ఏమో సంభవించినది. Something shook inside him. అతని లోపల ఏదో He కదిలించబడింది. came to know అతనికి తెలిసొచ్చింది, we cannot play tricks with God. మరి దేవునితో ఆయన ఆటలాడలేనని. We cannot use our position to impress God. మరి దేవుణ్ణి మెప్పించడం కోసమే మన స్థానాన్ని మనం When ఉపయోగించలేము. we humble ourselves in the sight of the Lord, He will lift us up. మరి దేవుని దృష్టిలో మనల్ని మనం తగ్గించుకున్నట్లయితే ఆయన మన పైకి లేవనెత్తనై That ఉన్నాడు. was the time probably Isaiah committed himself to God. ఒకవేళ ఆ సమయంలో యెషయా తనను తాను తిరిగి ఒక్కసారి దేవునికి సమర్పించుకుని I can ఉంటాడు. imagine this young prophet. ఈ యవన ప్రవక్త నేను After ఊహించగలను. the death of the king, రాజు మరణించిన తర్వాత he went to God. మరి ఆయన దేవుని దగ్గరికి వెళ్ళాడు. He said, "God, I know now. ఇప్పుడు నాకు తెలిసొచ్చింది దేవా, Position makes no difference in front of you.
you. నీ ముందు స్థానానికి ఏ గొప్ప మార్పు లేదు. Pride doesn't work in front of you. అహంకారం నీ ముందు పని చేయలేదు. No tricks. ఏ విధమైన యుక్తులు కూడా చేయలేము. No human strength. ఏ యొక్క మనుష్య బలము కూడా లేదు. No human influence. మరి మనుష్యుల ప్రభావం లేదు. God, I come to you as helpless. నిస్సహాయకుడిగా దేవా నేను ముందుకు వస్తున్నాను. Lord, I depend on you, Lord. దేవా నీ మీద నేను ఆనుకొనుచున్నాను ప్రభువా. Jesus said, blessed are the poor in spirit, for theirs is the kingdom of మరి heaven. యేసు వాక్యం మనం చూసినట్లయితే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. Isaiah in his young age he learned to depend on God. యెషయా తన యవ్వన కాలంలోనే ఆయన దేవుణ్ణి ఆనుకోవడానికి నేర్చుకున్నాడు. You want heavens to open over you? మీ జీవితంలో పరలోకం మీ మీద తెరవబడాలా? Learn to depend on Jesus. యేసు మీద ఆనుకోవడానికి నేర్చుకోండి. Thank God for the influence we have. మనకున్నటువంటి ప్రభావాన్ని బట్టి దేవునికి Thank God స్తోత్రాలు. for the connections we have. మనకున్న సంబంధాలను బట్టి దేవునికి స్తోత్రం. Thank God for the big people we know. మనకి తెలిసినటువంటి గొప్ప వ్యక్తులను బట్టి దేవునికి స్తోత్రం. But we will depend on Jesus. అయితే మనం యేసు మీద ఆనుకొనుందాం. Some trust in the chariots. కొందరు రథాల మీద Some నమ్ముతారు. trust in the horse. కొందరు గుర్రాల మీద But విశ్వాసం we will ఉంచెదరు. trust in the name of the Lord. అయితే మనము ప్రభు యొక్క నామమునందు విశ్వాసం ఉంచెదము. As for me and my house, we will serve the Lord. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. It is better to trust in the Lord than to put confidence in man. మరి మనుషులందు విశ్వాసం ఉంచుట కంటే కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచుట మేలు. You should decide it early in the ministry. సేవ ప్రారంభ దినాల్లోనే మీరు దీన్ని తీర్మానించుకోవాలి. That you will not trust rich people. ఐశ్వర్యవంతులందు మీరు విశ్వాసం You ఉంచకూడదు. will not trust big politicians. గొప్ప గొప్ప రాజకీయ నాయకులందు విశ్వాసం ఉంచకూడదు. I mean to say in your ministry. నేను చెప్పేది ఏంటంటే మీ You సేవ won't విషయంలో depend on them. వాళ్ళ మీద మీరు ఆనుకొనవద్దు. You will depend only on one person. ఒకే ఒక వ్యక్తి మీద మీరు ఆనుకొని His ఉండాలి. name is Jesus. ఆయన పేరు యేసు. His name is Jesus. ఆయన పేరు యేసు. Lord, I depend on you, Lord. ప్రభువా నీ మీద ఆనుకొనుచున్నాను ప్రభువా. No king will take your place in my life. ఏ రాజు కూడా నీ స్థలాన్ని నా జీవితంలో తీసుకోడు. Amen. ఆమేన్. Even as we are starting this conference, ఈ కాన్ఫరెన్స్ మనం ప్రారంభిస్తుండగానే can you tell Jesus one word today? ఈ రోజు ఒక్క మాట మీరు యేసుతో చెప్పగలరా? Lord, from now on, ప్రభువా ఇప్పటి నుండి I will not depend on anybody. మరి ఏ ఒక్క వ్యక్తి మీద కూడా నేను ఆనుకోను. Lord, forgive me. I was looking to some big people in my church. మా సంఘములో గొప్ప వ్యక్తుల వైపు నేను చూసినందుకు ప్రభువా నన్ను క్షమించు. Forgive me, Lord. I was looking to some rich people. ఒక ఐశ్వర్యవంతుని వైపు నేను చూస్తున్నందుకే నన్ను క్షమించు Forgive ప్రభువా. me. I was looking to some influential people. మరి ఒక గొప్ప ప్రభావం కలిగినటువంటి వ్యక్తులను చూసినందుకే నన్ను క్షమించు ప్రభువా. Lord, I will look only to you, Lord. ప్రభువా కేవలం నేను నిన్ను మాత్రం చూస్తాను. You know what we need in the kingdom of God today? ఈ రోజు దేవుని రాజ్యంలో మనకి ఏం కావాలంటే We need people who depend totally on Jesus. సంపూర్ణముగా కూడా యేసు మీద ఆనుకునే వాళ్ళు మనకు కావాలి. You ask your old preachers. మరి మీరు వయసు అయినటువంటి ప్రసంగులను You అడిగి ask your చూడండి. fathers who are in the ministry. సేవలో ఉన్నటువంటి తండ్రులను మీరు అడగండి. They will say, we were living by faith. వాళ్ళ చెప్పేది ఏంటంటే మేము విశ్వాసంతో జీవించి ఉన్నాము. Faith ministry. మరి విశ్వాస We సేవ depended on Jesus. మేము యేసు మీద ఆనుకొని ఉన్నాము. Now why are you depending on people? అయితే ఇప్పుడు మీరెందుకు ప్రజల మీద ఆనుకొని ఉన్నారు? Come quickly, talk to God. తొందరగా దేవునితో Come, మాట్లాడండి. go ahead, everybody. 30 seconds I'll give you. ప్రతి ఒక్కరు కూడా 30 సెకండ్లు మీకు ఇస్తున్నాను. మీరు ప్రభుతో Talk to God. మాట్లాడండి. Open your mouth. Tell him. మరి మీ నోటిని తెరిచి ఆయనతో చెప్పండి. Repent. మరి మారు మనసు పొందండి పశ్చాత్తాపంతో. Lord, forgive me. ప్రభువా నన్ను క్షమించు. Forgive me. నన్ను క్షమించు ప్రభువా. I look to foreign aid. మరి పరదేశం నుంచి వచ్చే సహాయానికి నేను I look చూసి to ఉన్నాను. Indian aid. మరి భారతదేశం నుంచి వచ్చే సహాయానికి నేను చూసి I ఉన్నాను look to big people. మరి గొప్ప గొప్ప వ్యక్తులను నేను చూసి I look ఉన్నాను. to big connections. మరి పెద్ద పెద్ద సంబంధాల కోసం I నేను look చూసి to ఉన్నాను. influential people. ప్రభావం కలిగినటువంటి వ్యక్తుల వైపు నేను చూసి Lord, ఉన్నాను. I bow down to you today. అయితే ఈ దిన మన ప్రభువా నీ ముందు నేను తల I will వంచుతున్నాను. look only to you. ప్రభువా నేను కేవలం నిన్నే చూస్తాను. I will depend only on you, Lord. కేవలం నీ మీద మాత్రం ఆనుకొని ఉంటాను ప్రభువా. My sponsor is Jesus. మరి నాకు అనుగ్రహించేవాడు యేసయ్య Come on, ఉన్నాడు. say that my sponsor is Jesus. నాకు అనుగ్రహించేవాడు యేసయ్య ఉన్నాడని చెప్పండి. My help comes from the Lord. నాకు సహాయము ప్రభువు నుంచి వచ్చును. Amen. ఆమేన్. Let me take you further. ఇంకా ముందుకు మనం వెళ్దాం. You know, now and then we'll have little time of prayer. మరి అప్పుడప్పుడు మనం కొంచెం సమయం ప్రార్థనలో గడుపుతుంటాం. Amen. ఆమేన్. There's no point me talking. నేనే మాట్లాడుతూ ఉంటే ఏ అర్థం లేదు. You will talk to God. మీరు దేవునితో మాట్లాడతారు. Now till now I was going ahead. You know, మరి started as we are doing a conference. మరి ఒక సమావేశంగా మనం దీన్ని ప్రారంభించుకున్నాం ఇంతవరకు కూడా. Because you are all used to conference. ఎందుకంటే మీకు అందరికీ కూడా ఇలాంటి సమావేశాల అనుభవం ఎక్కువగా ఉంది. But now it's going to take a turn. అయితే ఇప్పుడు మనం ఒక
తిరిగి ఒక సంగతి మార్పు చెందటం మనం చూస్తాము. You know, I am not going to preach now. ఇక నుంచి నేను ప్రసంగించను, nor I am going to teach. మరి బోధించను కూడా. I am going to start talking to you. మీతో మాట్లాడటానికి I am ప్రారంభిస్తాను. going to start heart to heart talk with you. మరి హృదయంతో హృదయం అన్నట్లుగా నేను మాట్లాడటానికి We have heard ప్రారంభిస్తాను. lot of preaching, చాలా ప్రసంగాలు మనం విన్నాం, lot of teaching. మరి చాలా బోధనలు కూడా మనం విన్నాం. This for 2 days it will be heart to heart. అయితే ఈ 2 దినాలు కూడా హృదయముతో హృదయం మాట్లాడినట్లుగా ఉంటుంది. Okay, now listen. ఇప్పుడు ఆలకించండి. Isaiah said, యెషయా అన్నట్లు మనం చూసినట్లయితే, King Uzziah died. రాజైన ఉజ్జియా I మరణించినప్పుడు saw the Lord. నేను ప్రభువును చూసి ఉన్నాను. You know something? మీకు ఒక విషయం తెలుసా? There is a king inside everybody. ప్రతి ఒక్కరి లోపల కూడా ఒక రాజు ఉన్నాడు. There is a king. ఒక రాజు ఉన్నాడు. And unless that king dies, ఆ రాజు మరణించే వరకు కూడా you can't see the Lord. మీరు ప్రభువును చూడలేరు. That self king. మరి నేను అనబడే రాజు, My ministry king. నా సేవ అనే రాజు, Manipulating king. మరి సంగతులను మార్పు చేసేటటువంటి రాజు. You see? For some people, కొంతమందికి gluttony king. మరి తింటూనే ఉంటారు. Gluttony king. అతిగా తింటాం, భుజించడం. Raja, king. రాజు, Gluttony king. అతిగా భుజించే రాజు. Hypocrisy king. మరి నాటకాలు ఆడేటటువంటి రాజు. Lot of కపటి kings are రాజు. there. చాలా మంది రాజులు ఉన్నారు. One pastor came and told me, ఒక పాస్టర్ వచ్చి నాతో అన్నారు, I don't have one king, brother. I have many kings inside me. నాకు ఒక్క రాజు కాదు బ్రదర్, అనేక మంది రాజులు ఉన్నారు నా లోపల. They're all inside me. వాళ్ళందరూ నా లోపల ఉన్నారు. All those kings have to go. వాళ్ళందరూ కూడా, రాజులందరూ కూడా పోవాలి. Amen. ఆమేన్. There is room only for one king. మరి అక్కడ స్థలం ఒకే ఒక్క రాజుకున్నది. All kings cannot come. They'll fight. That's why your condition is like that. అందరూ రాజులు కలిసి రాలేరు. అందుకోసమే మీ పరిస్థితి ఈ విధంగా ఉన్నది. They're fighting inside. లోపల మీ లోపల వారు పోట్లాడుతూ ఉన్నారు. There is place only for one king. ఒకే ఒక్క రాజుకి మాత్రం లోపల స్థలం His ఉన్నది. name is Jesus. ఆయన పేరు యేసు. Amen. ఆమేన్. Will you open your heart for that king? ఆ రాజుకే మీ హృదయాన్ని మీరు తెరవగలరు. Lift up your heads. Lift up the gates. Open the gates. మీ ద్వారాలను తెరవండి. The king is coming. రాజు వస్తున్నాడు. The king of glory. మహిమ రాజు. Who is he? ఆయన ఎవరు? Strong and mighty in battle. మరి యుద్ధమనందు ఆయన బలవంతుడై ఉన్నాడు. He will fight. ఆయన యుద్ధాన్ని చేస్తాడు. He will drive out all other kings. ఆ వేరే రాజులందరినీ కూడా ఆయన పరిగెట్టిస్తాడు బయటికి. ఆమేన్. Did you ever see a gate with head? మరి తల ఎత్తబడి ఉన్నటువంటి ద్వారాన్ని ఎక్కడన్నా మీరు చూసి ఉన్నారా? No gate has head. మరి ఏ ద్వారానికి కూడా తల లేదు. Then which gate David is talking about? మరి ఏ ద్వారం గురించి దావీదు మాట్లాడుతున్నాడు? You. మీరే. Yes. Lift up your head. మీ తలల పైకెత్తండి. Open that gate. ఆ ద్వారాన్ని తెరవండి. The king of glory is coming. మహిమ రాజు వస్తున్నాడు. He is mighty and strong in battle. ఆయన యుద్ధమునందు బలవంతుడై ఉన్నాడు. He will drive out all the chota king. ఆ చిన్న చిన్న రాజులందరినీ కూడా ఆయన బయటికి పారద్రోలుతాడు. ఆమేన్. Lift your hand, shout and say, King Jesus, come. మీ చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి, రాజైన యేసయ్య రండి. King Jesus. రాజైన యేసయ్య రండి. Drive out all other kings. వేరే రాజులందరినీ కూడా పారద్రోలండి. Amen. ఆమేన్. When that self king dies, ఆ స్వార్థం అనే రాజు మరణించినప్పుడు, the king of glory will come. మరి మహిమ రాజు దిగి వస్తాడు. Amen. ఆమేన్. Oh, clap your hands and praise the Lord. చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. You know, Isaiah says, మరి యెషయా ఇక్కడ అంటున్నది ఏంటంటే, when King Uzziah died, రాజైన ఉజ్జియా మరణించినప్పుడు, I saw the Lord. నేను ప్రభువును చూసి ఉన్నాను. All earthly influence went away. మరి భూ సంబంధమైన ప్రభావం అంతా కూడా వెళ్ళిపోయింది. All earthly security went away. భూ సంబంధమైన భద్రత అంతా కూడా వెళ్ళిపోయింది. You know, these days people have so much earthly security. మరి ఈ దినముల్లో ప్రజలకి చాలా భూ సంబంధమైనటువంటి భద్రత ఉన్నది. Once a believer was coming, pastor was coming. ఒకసారి ఒక పాస్టర్ వస్తూ ఉన్నారు. In the vehicle, స్కూటర్ మీద. He jumped the signal, red signal. మరి ఆయన రెడ్ సిగ్నల్ దాటి వెళ్ళిపోయాడు. The cop caught him. పోలీస్ ఆయన పట్టుకున్నాడు. The
The pastor said, wait. Immediately took out his cell phone, called somebody. మరి వెంటనే ఆయన సెల్ ఫోన్ తీసుకుని ఎవరికో ఫోన్ చేశాడు. Then he said, talk to this person. మరి వెంటనే ఆయన అన్నాడు, ఈ వ్యక్తితో మాట్లాడండి. Oh, that person says, that person is known to us, leave him, let him go. మరి ఈ వ్యక్తి మాకు తెలుసు, ఆయన విడిచిపెట్టండి అన్నాడు. The cop left him. పోలీస్ ఆయన విడిచిపెట్టాడు. Pastor said, praise the Lord. పాస్టర్ ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. Today preachers, they have so much of influence. మరి నేటి దినాల్లో ప్రసంగికులకి చాలా మరి పరిచయాలు ఉన్నాయి. I know minister so and so. మరి నాకు ఇలాంటి మంత్రి తెలుసు, నాకు I know this secretary so and so. మరి ఇలాంటి సెక్రటరీ కూడా మాకు తెలుసు. In the police station I know people. పోలీస్ స్టేషన్ లో కూడా నాకు చాలా మంది తెలుసు. In visa office also I know people. వీసా ఆఫీస్ లో కూడా నాకు చాలా మంది తెలుసు. Anywhere brother, any work is there, tell me. మరి మీకు ఎక్కడ ఏ పని ఉన్నా కూడా బ్రదర్ నాతో చెప్పండి. These days all pastors, preachers very well connected. మరి ఈ దినాల్లో ప్రసంగికులకి పాస్టర్లకి చాలా ఎక్కువ సంబంధాలు ఉన్నాయి. He is very well connected. మరి ఆయనకి చాలా మంది పరిచయాలు ఉన్నాయి. So many people in Vidhana Sabha. మరి అసెంబ్లీలో నాకు చాలా మంది తెలుసు. He knows people in home ministry also. మరి హోమ్ మినిస్ట్రీలో కూడా వాళ్ళకి జనాలు తెలుసు. Their walking style is different. వారు నడిచే విధానం కూడా మారిపోయింది. Hat, boot, walking style is different. Because they know people, they know everywhere. ఎందుకంటే వాళ్ళకి అన్ని చోట్ల అందరూ తెలుసు. So they don't have to, worry about anything. అందుకోసం దేని విషయమై వాళ్ళు చింతించవలసిన అవసరం లేదు. Dependency is not there. మరి ఆనుకునే ఒక స్వభావం వాళ్ళ నుంచి వెళ్ళిపోయింది. I have very important, very beautiful passage that comes to my mind. మరి నా మనసులోకి చాలా అద్భుతమైన వాక్య భాగం జ్ఞాపకం వస్తున్నది. Listen to this very carefully. దీన్ని చాలా జాగ్రత్తగా ఆలకించండి. Here is Paul and Silas. మరి ఇక్కడ పౌలు సీలలను మనం చూస్తున్నాము. And they are praying. వాళ్ళు ప్రార్థిస్తున్నారు. And they want to go to a place called Galatia. మరి గలాతియా అనే ఒక స్థలానికి వాళ్ళు వెళ్ళాలనుకున్నారు. In Turkey now. మరి అది ఇప్పుడు టర్కీలో ఉన్నది. So suddenly the Holy Spirit says, మరి ఉన్నటువంటి అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ వాళ్ళతో మాట్లాడి, don't go to Galatia. గలాతియాకి మీరు వెళ్ళొద్దు. They say, okay Lord. మరి ఆయన అవును ప్రభువా అని వాళ్ళు అన్నారు. And then they sense that the door to Asia is open. మరి వాళ్ళకి అప్పుడు అనిపించింది ఆసియాలో వాళ్ళకి ఒక ద్వారం తెరవబడి ఉన్నదని. So they want to go to Asia. మరి వాళ్ళు ఆసియా ఖండానికి వెళ్ళాలనుకున్నారు. Continent. మరి మొత్తం ఖండం అంతట్లోకి కూడా వాళ్ళు వెళ్ళాలనుకున్నారు. And the Bible says the Spirit of Jesus tells them, don't go. అయితే దేవుని వాక్యం చెప్పింది మనం చూసినట్లయితే యేసు యొక్క ఆత్మ మీరు వెళ్ళొద్దు అని చెప్పి ఉన్నది. First time Holy Spirit says don't go. మొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు వెళ్ళొద్దని. Second time big door is open. మరి రెండోదిగా పెద్ద ద్వారం తెరవబడి ఉన్నది. And Spirit of Jesus says don't go. మరి యేసు యొక్క ఆత్మ అంటున్నది వెళ్ళొద్దు. Today అయితే ఈ దినాన్న all that you have to tell a preacher. మరి ప్రసంగికి మీరు చెప్పవలసిందంతా ఇంతే. Brother will give you flight ticket, come. బ్రదర్ మీకు ఫ్లైట్ టికెట్ ఇస్తాం, మీరు రండి. We'll give you 5-star hotel, come. మీకు 5-star హోటల్ ఇస్తాం, రండి. Okay brother, I will come. ఓకే బ్రదర్ మేము వస్తాం. That's all. అంతే. We'll give you all this big offering, come. మీకు పెద్ద కానుక ఇస్తాం, రండి. They'll come. వాళ్ళు వస్తారు. But here is Paul and Silas. అయితే ఇక్కడ పౌలు సీలలను మనం చూస్తాం. Jesus says don't go to Galatia. మరి యేసు అన్నాడు గలాతియాకి వెళ్ళొద్దు. They want to go to Asia. మరి వాళ్ళు ఆసియా ఖండానికి వెళ్ళాలనుకున్నప్పుడు the door is open. వాళ్ళకి అనిపించింది ద్వారం తెరవబడి ఉన్నదని. Spirit of Jesus says don't go. యేసు యొక్క ఆత్మ చెప్పింది వెళ్ళొద్దని. If it was today's preacher, అయితే నేటి దినాల ప్రసంగికులై ఉంటే, devil, I rebuke you in Jesus. వాళ్ళ నుండి వారు సాతానా యేసు నామములో నిన్ను గద్దిస్తున్నాను. The continent is open. మాకు ఒక ఖండమే తెరవబడి ఉన్నది. Asia is open. ఆసియా ఖండం మాకు తెరవబడింది. China is open. చైనా తెరవబడింది. Chinese food is open. చైనీస్ యొక్క ఆహారం కూడా మాకు తెరవబడింది. India is open. భారతదేశం తెరవబడింది. So many countries are open. అనేక దేశాలు తెరవబడింది. Stopping me. నువ్వు నన్ను ఆపుతున్నావా? I rebuke you. నిన్ను గద్దిస్తున్నాను. But Paul knew Jesus. అయితే పౌలుకి యేసు తెలుసు. Paul knew Jesus. పౌలుకి యేసు తెలుసు. He said, yes Lord. ఆయన ప్రభువా. No Galatia. గలాత్యా లేదు. No Asia. ఆసియా లేదు. Thank you Lord. ప్రభువా నీకు వందనాలయ్యా. ఆమేన్. If the Lord doesn't send you anywhere, thank you Lord. ప్రభువు మిమ్మల్ని ఎక్కడికి పంపలేదంటే ఆయనకి స్తోత్రాలు చెల్లించండి అంతే. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And then in the night vision, మరి రాత్రి దర్శనములో God speaks to Paul. దేవుడు పౌలుతో He sees మాట్లాడాడు. a man from Macedonia. మరి మాసిదోనియా నుంచి ఆయన ఒక వ్యక్తిని చూసి ఉన్నాడు. Come and help us. వచ్చి మాకు సహాయం చేయండి. Come and help us. వచ్చి మాకు సహాయం They get up చేయండి. in the morning. మరి వాళ్ళు ఉదయాన్నే లేచి They sense God is sending them to Macedonia. వాళ్ళకి అనిపించింది దేవుడు వాళ్ళని మాసిదోనియాకి They పంపిస్తున్నాడు. both go to Macedonia. మరి వాళ్ళిద్దరూ కలిసి మాసిదోనియాకి వెళ్ళి ఉన్నారు. And they say, we'll go to the main city.
మరి వాళ్ళు ముఖ్య పట్టణానికి వెళ్దాం They అనుకున్నారు. cross 2 cities and go to Philippi. మరి 2 పట్టణాలు దాటుకుని ఫిలిప్పి పట్టణానికి వెళ్ళినప్పుడు Oh, it's a big city. అది చాలా పెద్ద పట్టణమైనది. They're where to go. మరి వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు By the riverside, there are few women praying, so they go and pray with them. నది తీరంలో కొంతమంది స్త్రీలు కూర్చొని ప్రార్థిస్తూ ఉండగా వాళ్ళతో చేరుకుని ప్రార్థించి Few ఉన్నారు. days they are praying. కొన్ని దినాలు వారు ప్రార్థించి ఉన్నారు. And you know that story. మరి ఆ కథ అంతా కూడా మీకు That తెలుసు. young girl, ఆ యవనస్తురాలు divination, spirit of divination she has. మరి సోది చెప్పే ఆత్మ ఉన్నటువంటి అమ్మాయి, She says, ఆమె అన్నప్పుడు, these are the servants of God of heaven and earth. భూపరలోకముల దేవుని సేవకులు వీళ్ళై ఉన్నారు. They have come to show you the way of salvation. వారు మీకు రక్షణ మార్గాన్ని చూపించడానికి వచ్చి ఉన్నారు. Satan is telling. సాతాను చెప్తున్నాడు, They have come to show you, not me. They have come to show you the way of salvation. వాళ్ళు మీకు రక్షణ మార్గాన్ని చూపించడానికి వచ్చి ఉన్నారు, నాకు కాదు మీకు. Are you following? మీకు అర్థమవుతుందా? And one day Paul gets fed up. మరి ఒక రోజు పౌలుకి చాలా చాలా బాధ అనిపించింది. Come out in Jesus. యేసు నామములో బయటికి రా. And the demon comes out. దురాత్మ బయటకు వచ్చింది. And all their profit is gone. మరి వాళ్ళకి వచ్చే లాభం అంతా పోయింది. So they catch Paul and Silas. పౌలు శీలను పట్టుకున్నారు, Put them in the jail. జైల్లో వేస్తున్నారు. Now listen. ఆలకించండి. Philippi, Macedonia is a Roman colony. మరి మాసిదోనియాలో ఫిలిప్పి రోమన్స్ కాలనీ అయి ఉన్నది. It's a Roman city. అది రోమన్స్ నగరమై ఉన్నది. And these people are Romans. వీళ్ళు కూడా రోమీయులై ఉన్నారు. In Rome, in Roman city, Roman colony, you can't even touch a Rome. రోమీల నగరంలో, రోమీల కాలనీలో ఒక రోమీని మీరు ముట్టుకోవడం కూడా సాధ్యం You కాదు. can't beat him. వాళ్ళని మీరు You కొట్టకూడదు. can't put him in jail and punish him. మరి వాళ్ళని జైల్లో బంధించి వాళ్ళకి శిక్షించకూడదు. But these people catch them. అయితే వాళ్ళిద్దరిని And పట్టుకొని they arrest them. వాళ్ళని బంధించి And they're about to beat them. వాళ్ళని ఇంకా కొట్టవలసి ఉన్నప్పుడు Probably Silas says, ఒకవేళ శీల అనుకుని ఉండొచ్చు, Brother Paul, బ్రదర్ పాల్, show them the citizenship card. మీ సిటిజన్షిప్ కార్డ్ చూపించండి. Yeah, we are Romans, that's all. మన రోమన్స్ అంతే, Just say that. దాన్ని చెప్పండి అంతే. They will leave us. వాళ్ళు మనల్ని విడిచిపెట్టేస్తారు. Brother Paul, బ్రదర్ పాల్, we both are Romans, just tell them. మన ఇద్దరు రోమీలం, చెప్పండి అంతే చాలు వాళ్ళకి. Paul says, పౌలు అన్నాడు, No, లేదు లేదు, don't tell them. చెప్పొద్దు వాళ్ళ. Don't tell we are Romans. మనం రోమీలమని వాళ్ళతో చెప్పొద్దు. Okay, praise the Lord. ప్రైజ్ ద లార్డ్. They take them into the prison. వాళ్ళని జైల్లోకి తీసుకెళ్లారు. They remove their clothes. వాళ్ళ బట్టలు తొలగించి Beat them up nicely. బాగా కొట్టి, Whip them. వాళ్ళ బట్టలు Beat them with the తీసుకొని rod. వాళ్ళని కొట్టి బాగా, Put them in handcuffs. మరి చేతికి సంకెళ్ళేసి, Inside prison. ఆ చెరసాల లోపల, They are inside. వారు లోపల ఉండగా, Whole day is gone. దినమంతా గడిచిపోయింది. In the night, రాత్రిలో they are praising the Lord. వారు ప్రభువుని స్తుతిస్తూ They ఉన్నారు. are worshiping God. ఆయన వాళ్ళ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా, I will tell you the truth. నేను మీకు నిజాన్ని Both చెప్తాను. Paul and Silas are praising. మరి పౌలు శీల ఇద్దరు కూడా దేవుని స్తుతిస్తూ If ఉన్నారు. I was in Silas' place, మరి ఒకవేళ నేను ఆ శీల ఉన్న స్థానంలో ఉంటే, I will tell you the truth. నేను మీతో సత్యాన్ని పలుకుతున్నాను. I would have said, Brother Paul, నేను చెప్పుండేవాడిని, బ్రదర్ పాల్, did you really see that vision? నిజంగా మీరు దర్శనాన్ని చూసి ఉన్నారా? God gave us such opening to go to Galatia. దేవుడు మనకి గలెత్తెకి వెళ్ళటానికి పెద్ద ద్వారం తెరిచి ఉన్నాడు. You closed that door. మీరేమో ఆ ద్వారాన్ని మూసివేసి ఉన్నారు. Asia was open, brother. మరి బ్రదర్, ఆసియా ఖండం కూడా తెరవబడింది. International ministry. మరి అంతర్జాతీయ సేవ, That also you said no. దానికి కూడా మీరు లేదని చెప్పారు. First time you said Holy Spirit said, second time you said Jesus said. మొదటిగా పరిశుద్ధాత్మ అన్నారు, తర్వాత యేసయ్య అన్నాడు అన్నారు. And third time you said, oh, God is leading us to Philippi. మరి మూడోసారిగానేమో దేవుడు మనల్ని ఫిలిప్పీకి నడిపిస్తున్నాడు అన్నారు. This is where God is leading us. ఇక్కడగా మనల్ని దేవుడు నడిపించింది. God is a good God. దేవుడు మంచి దేవుడు. How can he do bad things? మరి ఆయన ఏ విధంగా ఇలాంటి చెడ్డ సంగతులు We are చేయగలరు? servants of God. మనం దేవుని సేవకులం. We have been beaten. మనం బాగా కొట్టారు. Latest branded shirt is gone. మరి కొత్త షర్ట్ పోయింది. Dress is gone. బట్టలన్నీ పోయినాయి. Beaten. బాగా కొట్టారు. In chains. మరి సంకెళ్ళు వేశారు. This is God's will. ఇది దేవుని చిత్తమా? God is a good God. దేవుడు మంచి దేవుడు. Shall I tell you something? నేను మీతో విషయాన్ని చెప్పనా? God is a good God. దేవుడు మంచి దేవుడు. God is a good God. దేవుడు మంచి దేవుడే. Ask Isaiah. Ask Elijah. ఏలియాని అడగండి. Elijah will say, ఏలియా అంటాడు, you know, when the meat comes and the water is there in the brook, God is a good God. మరి మాంసం వచ్చినప్పుడు, వాగులో నీళ్లు ఉన్నప్పుడు దేవుడు మంచి దేవుడే. But when the water is not in the brook, God is a good God. వాగులో నీళ్లు ఎండిపోయినా కూడా దేవుడు మంచి దేవుడే. Amen. ఆమేన్. When the brook is filled with water, that is God's faithfulness. God is faithful. మరి వాగులో నీళ్లు నిండి ఉన్నప్పుడు కూడా దేవుడు నమ్మకస్తుడై ఉన్నాడు. Amen. ఆమేన్. When there is no water in the brook,
God is faithful. వాగులో నీళ్లు లేనప్పుడు కూడా దేవుడు నమ్మకస్తుడే అయి ఉన్నాడు. That is also God's faithfulness. మరి అది కూడా దేవుడు నమ్మకత్వమే. Because Elijah had to go and meet that widow. ఎందుకంటే ఏలియా వెళ్లి ఆ విధవరాల్ని కలుసుకోవాల్సి ఉన్నది. Otherwise he'll sit there only. మరి లేకపోతే ఆయన అక్కడే కూర్చొని ఉంటాడు. Are you listening? మీరు ఆలకిస్తున్నారా? Money in the bank, God is faithful. No money in the bank, God is faithful. బ్యాంకులో డబ్బులు ఉన్నప్పుడు దేవుడు నమ్మకస్తుడే, బ్యాంకులో డబ్బులు లేనప్పుడు దేవుడు నమ్మకస్తుడే. Money in the pocket, no money in the pocket. జేబులో డబ్బులున్నా జేబులో డబ్బులు లేకపోయినా That is also faithfulness of God. మరి అది కూడా దేవుడు నమ్మకత్వమే. Amen. ఆమేన్. Life is going smoothly, that is faithfulness of God. Life is going through valley and trouble, that is also faithfulness. జీవితంలో దినాలు చాలా బాగా గడిచిపోతున్నా దేవుడు నమ్మకస్తమే. మరి లేకపోతే లోయల్లో పోవాల్సి వచ్చినప్పుడు కూడా దేవుడు నమ్మకస్తమే. As for God, his way is perfect. దేవుని విషయంలో ఆయన మార్గము పరిపూర్ణమైనదై ఉన్నది. Amen. ఆమేన్. In the sweet things also I'll praise God, in bitter things also I'll praise God. మరి మధురమైన అనుభవాల్లో కూడా దేవుని స్తుతిస్తాను, చేదు అనుభవాల్లో కూడా నేను దేవుని స్తుతిస్తాను. God is faithful. దేవుడు నమ్మకస్తుడై ఉన్నాడు. Amen. ఆమేన్. It doesn't depend on my circumstance. నా పరిస్థితుల మీద అది ఆధారపడి ఉండదు. Can you lift up your hand and say, God, you're faithful? మరి మీ చేతులు పైకెత్తి చెప్పగలరా, దేవా మీరు God, నమ్మకస్తుడైనావు, దేవా నువ్వు నమ్మకస్తుడై Even ఉన్నావు. when things are going wrong in my life, you're faithful. మరి పరిస్థితులు నా జీవితంలో సరిగ్గా లేకపోయినా కూడా మీరు నమ్మకస్తులై ఉన్నారు. Come, tell him. మరి నోటిని తెరిచి అందరూ కూడా చెప్పండి ఆయనతోటి. Lord, certain things are not going correctly. మరి కొన్ని పరిస్థితులు నా జీవితంలో బాగా లేవు ప్రభువా. You're faithful, Lord. అయినా కూడా మీరు This నమ్మకస్తులే. is also your faithfulness. దీనిలో కూడా ఇది మీ నమ్మకత్వమే I ఉన్నది. have financial problem. This is also your faithfulness. నాకు ఆర్థికమైన సమస్యలున్నా కూడా అది కూడా మీ I నమ్మకత్వమే. have family problem. This is also your faithfulness. నాకు కుటుంబ సమస్యలున్నాయి, ఇది కూడా మీ నమ్మకత్వమే. Amen. Clap your hands. Praise the Lord. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. I would have asked Brother Paul, నేను అడిగి ఉండొచ్చు, బ్రదర్ పాల్ what is this? ఏంటిది? We are beaten. మనల్ని బాగా కొట్టారు. You should have shown Roman citizenship card. మరి మీరు చూపించి ఉండొచ్చు, మీరు రోమీలై ఉన్నారని ఆ సిటిజన్షిప్ కార్డు చూపించవలసింది. Paul says, పౌలు చెప్పింది there ఏంటంటే is time for everything. అన్నిటికీ ఒక సమయం He ఉన్నది. makes all things beautiful in his time, Brother Silas. మరి బ్రదర్ శీల గారు You told ఆయన me. సమస్తమును కూడా నాతో చెప్పుండేవాడు, ఆయన Amen. అన్ని కూడా ఆయన అందంగా చేస్తాడని. So what they did, they both are praising God. మరి వాళ్ళు ఏం చేశారంటే ఇద్దరు కలిసి దేవుని స్తుతించారు. స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగును కాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. Come on. స్తుతి స్తోత్రము వేలాది వందనాలు. It's okay. కలుగును గాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. యేసయ్యా 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 యేసయ్యా. He's faithful. ఆయన నమ్మకస్తుడు. యేసయ్యా 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 యేసయ్యా. Holy Spirit is telling me, పరిశుద్ధాత్మ నాతో there are some people, ఇక్కడ కొంతమంది ఉన్నారు, you are going through certain things in your life which you cannot share with others. మరి మీ జీవితాల్లో కొన్ని పరిస్థితులు మీరు దాటిపోతున్నారు, ఇతరులతో మీరు పంచుకోలేనటువంటి పరిస్థితులు. The message for you is, మీకున్న సందేశం ఏంటంటే this is also the faithfulness of మరి God. ఇది కూడా దేవుని యొక్క నమ్మకత్వమే. మీ This is వైపు also the faithfulness of ఇది కూడా దేవుని నమ్మకత్వమే. God. You thank him for his righteousness. ఆయన నీతికై ఆయనను మీరు Thank స్తుతించండి. him for his faithfulness. ఆయన నమ్మకత్వానికై మీరు ఆయన స్తుతించండి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Oh, thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలయ్యా. They are beaten, వాళ్ళని బాగా కొట్టారు, but they are praising God. అయితే వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ They are ఉన్నారు. thanking God. వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. And what happens? మరి ఏం జరిగింది అక్కడ? Suddenly the foundation is shaken. ఉన్నట్టుండగానే అక్కడ ఉన్నటువంటి పునాదులు కదిలి ఉన్నవి. Oh, the gates open. అక్కడ ద్వారాలు తెరవబడి ఉన్నవి. The King of Glory is come. మహిమారాజు వచ్చి ఉన్నాడు. Open the gates. ద్వారాలు తెరిచేయండి. King of Glory is coming. మహిమారాజు వస్తున్నాడు. ఆమేన్. Not only their gates open, వారి ద్వారములు తెరవబడిన అంతే కాదు, handcuffs also broke. మరి వారి సంకెళ్ళు కూడా తెగొట్టబడి ఉన్నవి. Not only theirs, వాళ్ళే అంతే కాదు, all the prisoners, అక్కడున్న ఖైదీలందరికీ కూడా అయింది. everybody's
handcuff broke, everybody's prison door open. మరి ప్రతి ఒక్క చెరసాల ద్వారములు మరి ప్రతి ఒక్క సంకెళ్ళు కూడా తెరవబడి ఉన్నవి. Amen. ఆమేన్. Can you see the power of God? దేవుని యొక్క బలమును మీరు చూడగలుగుతున్నారా? When one person chooses to depend on the Lord, ఒక్క వ్యక్తి ప్రభువు మీద ఆనుకోవటాన్ని ఎన్నుకున్నప్పుడు, not use earthly influence, భూ సంబంధమైనటువంటి ప్రభావాన్ని ఉపయోగించకుండా, Amen. Amen. Can you see the power of God? దేవుని యొక్క బలాన్ని మీరు చూడగలుగుతున్నారా? All the prisoners, మరి చెరసాలలో ఉన్న వాళ్ళ ఖైదీలందరూ కూడా వాళ్ళకి విడుదల వచ్చింది. they don't run away. వాళ్ళు పారిపోలేదు. They all come into Paul's prison. వాళ్ళందరూ మరి పౌలు యొక్క చెరసాల్లోకి వచ్చి ఉన్నారు. They all come there. వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఉన్నారు. And probably they are also joining, singing and praising God. ఒకవేళ వాళ్ళు కూడా కలుసుకొని పాటలు పాడుతూ దేవుని స్తుతించి ఉండొచ్చు. Because the power of God, control of God is there. ఎందుకంటే దేవుని యొక్క శక్తి అక్కడికి వచ్చి ఉన్నది. The jailer sees that. మరి ఆ చెరసాలకు అధికారి దాన్ని చూసి ఉన్నాడు. All the doors are open. ద్వారాలన్నీ కూడా తెరవబడి ఉన్నవి. He thinks prisoners are gone. మరి ఆయన అనుకున్నాడు అక్కడ ఉన్న ఖైదీలందరూ పారిపోయి He takes ఉంటారని. the sword to kill himself. ఆయన కత్తి తీసుకుని తను తాను చంపుకోవాలనుకున్నాడు. Paul says, don't do that. పౌలు చెప్పిందంటే దాన్ని చేయవద్దు. We are all here. మేమందరం ఇక్కడే ఉన్నాము. All. మేమందరం ఇక్కడే So he ఉన్నాము. comes and sees. He comes and sees. మరి ఆయన వచ్చి చూసినప్పుడు All are there. అందరూ అక్కడే ఉన్నారు. Whole church is there. సంఘమంతా కూడా అక్కడే ఉంది. Amen. ఆమేన్. Church is not born in 5-star hotel. Church is born in jail. సంఘాలు 5-స్టార్ హోటల్లో జన్మించలేదు కానీ చెరసాల్లో జన్మించి ఉన్నవి. Amen. ఆమేన్. Church is not born with big connections. మరి పెద్ద పెద్ద సంబంధాలతో సంఘం జన్మించలేదు. Church is born when somebody is willing to suffer for Jesus. యేసు కోసమే ఏదో ఒక వ్యక్తి బాధను అనుభవించడానికి ఇష్టపడినప్పుడు సంఘం జన్మించింది. Church is born when somebody is willing to sacrifice. మరి ఎవరైనా ఒక త్యాగాన్ని చేయడానికి సిద్ధమైనప్పుడు సంఘం జన్మిస్తుంది. Listen, I will tell you something. ఒక విషయాన్ని మీతో చెప్తున్నాను, మీరు The జాగ్రత్తగా problem ఆలకించండి. with us today is ఈ దినాన్న మనతో ఉన్న సమస్య ఏంటంటే we don't want to suffer for Jesus. మరి యేసు కోసం మనకి బాధలు అనుభవించడం That is ఇష్టం the లేదు. bottom line. మరి అదే చివరి లైన్ అయి ఉన్నది. We don't want to suffer for Jesus. యేసు కోసం మనకి బాధను We అనుభవించడం don't ఇష్టం want లేదు. sacrifice. మనకి త్యాగం చేయటం వద్దు, యజ్ఞాలు అర్పించడం. Everything we want comfort. మరి అన్ని కూడా మనకి బాగా అనుకూలంగా No ఉండాలి. suffering. బాధలొద్దు. Little suffering will call somebody. Oh, we are well connected. మరి కొంచెం బాధలు వచ్చినా కానీ ఎవరికన్నా ఫోన్ చేస్తాం, మాకు బాగా పరిచయాలు I ఉన్నాయి. know this person. నాకు ఈ వ్యక్తి I తెలుసు, know this commissioner. ఈ కమిషనర్, that tahsildar. ఆ తహసీల్దార్ I know this తెలుసు, political leader. ఈ రాజకీయ నాయకుడు నాకు తెలుసు. We boast in all that. మరి దాంట్లో మనం చాలా అతిశయపడుతుంటాం. These days they have one more addition in that boasting. మరి నేటి దినాల్లో అతిశయపడటం ఇంకొక విషయాన్ని కూడా వారు I know చేర్చున్నారు. this preacher. ఆ ప్రసంగి I know నాకు, that preacher. ఆ ప్రసంగి నాకు తెలుసు. All big preachers. గొప్ప గొప్ప ప్రసంగికులంతా తెలుసు నాకు. I'll tell you, biggest zeros are big preachers. మరి దొడ్డ దొడ్డ సున్నాలంటే దొడ్డ దొడ్డ ప్రసంగికులే. Are you listening? పెద్ద పెద్ద సున్నాలు. There are no big preachers in heaven. పరలోకంలో గొప్ప గొప్ప ప్రసంగికులు There లేరు. is only one big Jesus in heaven. పరలోకంలో ఒకే ఒక గొప్ప యేసు ఉన్నాడు. No great preacher in heaven. పరలోకంలో గొప్ప ప్రసంగికులు One లేరు. great Jesus in heaven. పరలోకంలో గొప్ప యేసు మాత్రం ఉన్నాడు. Oh, this is national preacher, brother. మరి ఈయన మన దేశమంతా కూడా ప్రఖ్యాతి This is చెందినటువంటి international preacher. ఆయన అంతర్రాష్ట్రీయ ప్రసంగికుడు. Oh, this is national zero. That is international zero. ఆయన అంతర్రాష్ట్రీయ సున్నా అయితే ఈయన దేశమంతటిలో సున్నా. It's time that we stop looking to preachers. మరి ప్రసంగికుల వైపు చూడటం మనం నిలిపేటటువంటి సమయం It ఇది is అయినది. time that we stop connecting with preacher. Oh, I know this preacher, that preacher. మరి నాకు ఆ ప్రసంగి తెలుసు, ఈ ప్రసంగి తెలుసు అని గొప్పలు చెప్పుకోవటం ఆపేటటువంటి సమయం ఇది Do you అయినది. know Jesus? యేసు తెలుసా మీకు? Can you call him? మీరు ఆయన పిలవగలరా? Will he answer you? ఆయన మీకు జవాబు Will he tell ఇవ్వగలరా? you what to do? ఆయన చెప్పగలడా మీకు ఏం చేయాలని? Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Nobody wants to suffer. ఎవరికి కూడా బాధలు అనుభవించడం It ఇష్టం is లేదు. not only given to us the privilege of believing in Jesus, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే భాగ్యం అంతే మనకి ఇవ్వబడలేదు. but it's also a privilege given to us to suffer for Jesus. మరి యేసు కోసం బాధను అనుభవించే సౌభాగ్యాన్ని కూడా మనకి ఇవ్వబడింది. Amen. ఆమేన్. Anybody going through some suffering for Jesus, say, Lord, thank you. మరి ఎవరైనా కూడా మీ జీవితాల్లో యేసు కోసం కొన్ని బాధలు అనుభవిస్తూ ఉంటే ప్రభువా నీకు స్తోత్రాలని చెప్పండి. ఆమేన్. Without pain, there is no gain. మరి బాధ లేకుండా లాభం లేదు. Did Jesus suffer? యేసు బాధను అనుభవించున్నాడా? చెప్పండి. Did the disciples suffer? శిష్యులు బాధలు అనుభవించున్నారా? Did Paul suffer? పౌలు బాధలు అనుభవించున్నాడా? Yes. We are greater than Jesus. మనం యేసు కంటే గొప్పవాళ్ళం. Greater than the disciples. శిష్యుల కంటే గొప్పవాళ్ళం. We don't want to suffer. మనకి బాధలొద్దు. You know the title of Jesus? యేసు యొక్క పేరేంటో In తెలుసా? heaven? పరలోకంలో The Lamb. మరి దేవుని యొక్క గొర్రె పిల్ల, Slain Lamb. వధించబడినటువంటి గొర్రె You పిల్ల. want title? మీకు కూడా గొప్ప గొప్ప పేర్లు కావాలా? Doctor. డాక్టర్, Title.
How about this title? ఇలాంటి పేరుంటే ఎలా ఉంటది? Slain lamb. వధించబడిన గొర్రెపిల్ల. Getting back to that story. మరి తిరిగి ఆ కథలోకి వచ్చినట్లయితే the jailer comes. మరి ఆ చెరసాల యొక్క అధికారి everybody. అందరిని అతను చూసి everybody is here. అందరూ ఇక్కడే ఉన్నారు. Nobody is gone. ఎవరూ పారిపోలేదు. Everybody is praising. అందరూ దేవుని స్తుతిస్తున్నారు. He goes to Paul and Silas. అతను పౌలు శీలల దగ్గరికి వెళ్ళి asks Paul. అతను పౌలు అడిగినాడు, what shall I do to be saved? నేను రక్షణ పొందడానికి ఏం చేయాలి? I can see him kneeling down. అతను మోకాళ్ళ ఉంచి ఉన్నది నేను చూడగలుగుతున్నాను. Paul, బ్రదర్ పాల్, what shall I do to be saved? రక్షణ పొందడానికి నేను ఏమి చేయాలి? I want to ask you something today directly. మరి కొంతమందిని నేను నేరుగా ప్రశ్నించడానికి అడగడానికి ఇష్టపడుతున్నాను. When was it last somebody came and asked you, what should I do to be saved? మరి చివరిసారిగా ఎప్పుడు ఒక వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి నేను రక్షణ పొందడానికి ఏం చేయాలని అడిగి ఉన్నాడు? When was it last? చివరిసారిగా ఎప్పుడు ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఇలాంటి ప్రశ్న అడిగాడు? Brother, what should I do to be saved? బ్రదర్, నేను రక్షణ పొందడానికి ఏం చేయాలి? How should I get saved? నాకు ఏ విధంగా రక్షణ లభిస్తుంది? You know why? ఎందుకో తెలుసా? Because our preaching has no conviction. ఎందుకంటే మన ప్రసంగాల్లో ఏ విధమైనటువంటి మార్పు జనాల్లో Our రావట్లేదు. preaching is only blessing preaching. మన ప్రసంగాలు ఏంటంటే కేవలం ఆశీర్వాదాలు తెచ్చే It ప్రసంగాలు. doesn't convict them. వాళ్ళలో ఏ విధమైనటువంటి పాపం యొక్క పశ్చాత్తాపాన్ని కలుగజేయటం లేదు. It doesn't cause restlessness in them. వాళ్ళలో అవిశ్రాంతిని అది కలుగజేయటం లేదు. People will come to say, how can I support you? జనాలు వచ్చి చెప్తుంటున్నారు, మీకు ఏ విధంగా నేను సహాయం చేయవచ్చు? Oh, I will tell you how to do that. నేను మీకు చెప్పగలను దాన్ని ఏ విధంగా చేయాలని. How can I receive blessing? ఏ విధంగా నేను ఆశీర్వాదాన్ని పొందుకోవచ్చు? How can I receive healing? స్వస్థత నాకు ఏ విధంగా దొరుకుతుంది? But when was it last? అయితే చివరిసారిగా ఎప్పుడు When somebody came to you ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి and said, how should I get saved, brother? బ్రదర్, ఏ విధంగా నేను రక్షణ పొందుకోగలను? How I should get forgiveness of sin? పాపముల యొక్క క్షమాపణ ఏ విధంగా నాకు దొరుకుతుంది? Please tell me. దయచేసి నాతో చెప్పండి. You see how far we have gone? మనం ఎంత దూరంగా సాగిపోయినామో చూడండి. We are building our own ministry. మన సొంత సేవలను మనం కట్టుకుంటున్నాం. Our own kingdom. మన సొంత రాజ్యాలను. Our preaching has lost conviction. మన ప్రసంగాల్లో ఏ విధమైనటువంటి మన సాక్షులు కూడా గుచ్చబడటం లేదు. Preaching has lost fire. మన ప్రసంగాల్లో అగ్ని లేకుండా పోయింది. Preaching has lost power. మన ప్రసంగాల్లో బలం లేకుండా All పోయింది. the altar calls today are all those who want blessings come and everybody comes. నేటి దినాల్లో ఆల్టర్ కాల్స్ అన్ని కూడా ఆశీర్వాదములు కావాల్సిన వారంతా ముందుకు రండి అంటే అందరూ ముందుకు And వస్తున్నారు. same people you see for every altar call in every meeting. ప్రతి మీటింగ్ లో ప్రతి ఆల్టర్ కాల్ లో కూడా అదే జనాలు మీరు చూస్తున్నారు. And preacher takes the picture saying, we got so many saved. అయితే ప్రసంగి ఒక ఫోటో Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. వందనాలేసయ్యా. Thank you, Jesus. నీకు వందనాలేసయ్యా. Thank you, Jesus. నీకు వందనాలేసయ్యా. Oh God, oh God. ఓ దేవా, దేవా, Thank you, Lord. నీకు వందనాలయ్యా. 40 years back, 50 years back, 40 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం when great revivals came, గొప్ప గొప్ప ఉజ్జీవాలు వచ్చినప్పుడు the preaching would be so strong and straight. మరి ప్రసంగము ఇంత నేరుగా ఇంత బలమైనది ఉన్నదంటే It should not be మరి పాపం వల్ల వచ్చే జీతము మరణం అనేవి ప్రసంగాలు. soul that sin shall die. పాపం చేయు ప్రతి ఆత్మ మరణించును. You know, people would repent and come to the altar. జనాలు మారు మనసు పొంది వేదిక దగ్గరకు వస్తూ ఉండేవారు. Beat their chest. వారు గుండెల మీద బాదుకొని Let's say, Lord, I want to be saved. ప్రభువా, నేను రక్షణ పొందాలని చెప్పేవారు. And what would the preacher do? మరి ప్రసంగం ఏం చేసేవాడు? What would the organizers do? మరి ఆర్గనైజర్స్ ఏం చేసేవారు? They would be falling on their face every day, weeping and weeping for souls. ప్రతి దినము కూడా సాష్టాంగపడి ఏడుస్తూ ఏడుస్తూ ఆత్మల కోసం దేవుని దగ్గర అడిగేవారు. People would turn to God. దాని ద్వారా జనాలు అనేక మంది దేవుని వైపు తిరిగిపోయేవారు. అయితే ఇది నాన్న చూసినట్లయితే every meeting is an event. ప్రతి ఒక్క మీటింగ్ కూడా ఒక కార్యక్రమం అయినది. Every crusade is an event. ప్రతి ఒక్క క్రూసేడ్ కూడా ఒక కార్యక్రమం అయిందంతే. There is no conviction. అయితే జనాల్లో ఏ విధమైనటువంటి మార్పు కూడా కలగడం లేదు. వాళ్ళలో పశ్చాత్తాపం లేదు. There is no sacrifice. ఏ విధమైన త్యాగం There is చేయలేకపోతున్నారు. no suffering. ఏ విధమైన బాధ కూడా లేదు. My Bible tells me, నా పరిశుద్ధ గ్రంథం నాతో చెప్పేది ఏంటంటే, in the Old Testament, పాత నిబంధన గ్రంథంలో every time ప్రతిసారి when the glory of God came,
దేవుని మహిమ దిగి వచ్చినప్పుడు there was a sacrifice. అక్కడ ఒక యజ్ఞాన్ని There సమర్పించేవారు. was a sacrifice. అక్కడ ఒక యజ్ఞం The సమర్పింపబడేది. glory of God came. దేవుని మహిమ దిగి వచ్చేది. Without sacrifice, యజ్ఞాలు లేకుండా the glory of God will not come. దేవుని మహిమ దిగి రాదు. Amen. ఆమేన్, Amen. ఆమేన్. Without paying the price, మరి మనము వెల చెల్లించలేనట్లయితే, willing to suffer, బాధను అనుభవించడానికి మనకు ఇష్టం you లేనట్లయితే will not see the glory of God. మనం దేవుని మహిమ చూడలేం. Amen. ఆమేన్. Clap your hands and praise the Lord. చప్పట్లు కొట్టి దేవుని Oh, స్తుతించండి. thank you, Jesus. నీకు వందనాలేసయ్యా, Thank you, Jesus. నీకు వందనాలేసయ్యా. Before we go further, ఇంకా మనం ముందుకు I want you వెళ్ళటానికి all to stand up once. ఒకసారి మీరందరూ కూడా లేచి నిలబడండి. Lift up your both hands. మీ రెండు చేతులు పైకెత్తండి. Oh, thank you, Lord. నీకు వందనాలు ప్రభువా, వందనాలేసయ్యా. Put down your hands. మీ చేతులు కిందకి దించండి. Go on your toes again. Lift up your hands. మరి కాళ్ళ వేళ్ళ మీద నిలబడి మీ చేతులు పైకెత్తండి. Turn little left, turn little right. కొంచెం కుడివైపుకి కొంచెం Oh, ఎడవైపుకి thank you, తిరగండి. Jesus. నీకు వందనాలేసయ్యా. Fold your legs. కాళ్ళు కూడా Sitting కొద్దిగా for a long మర్చుకోండి. time. చాలా సేపటి నుంచి Blood కూర్చున్నారు. flowing your legs. మరి కొంచెం రక్తం ప్రవహించేటట్లుగా కాళ్ళని Oh, thank కదపండి. you. Shout and say, I am fresh. Shout and say, even there is no light, వెలుగు లేకపోయినా కూడా I will not sleep. నేను నిద్రపోను. I will be గట్టిగా awake. చెప్పండి. నేను మెలకువగా ఉంటాను. Amen. ఆమేన్. Praise the Lord. దేవునికి స్తోత్రం. Are you getting the message? మీకేమన్నా సందేశం Is అర్థమవుతుందా? God speaking to you? దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? Amen. ఆమేన్. Okay, let's go further quickly. Sit down. తొందరగా ఇంకా ముందుకెళ్తా, దయచేసి కూర్చోండి. Thank you, Jesus. నీకు Thank వందనాలు you, Lord. యేసయ్యా. Thank you, Lord. వందనాలు ప్రభువా. I'll just tell 2-3 things and then we'll close. 2-3 సంగతులు చూసుకున్న తర్వాత ముగించుకుందాం. But listen to this very carefully. అయితే చాలా జాగ్రత్తగా దీన్ని ఆలకించండి. Now here is the most beautiful scene. మరి ఇక చాలా అందమైనటువంటి ఒక దృశ్యాన్ని మనం చూస్తున్నాము. Brother Paul, బ్రదర్ పాల్, what should I do to get saved? నేను రక్షణ పొందడానికి ఏం చేయాలి? What should I do? నేనేం చేయాలి? What a beautiful word comes out of Paul's mouth. మరి పౌలు నోట్లోంచి ఎంత అందమైన మాట వస్తుందో చూడండి. Believe on the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. Believe on the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. Believe on the Lord Jesus. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు. You and your household will be saved. మరి మీరు మీ ఇంటి వారందరూ రక్షణ పొందేదరు. What a beautiful verse. ఎంత We have quoted అందమైనటువంటి, this verse so many times. అనేక సార్లు ఈ మాటను మనం ఉపయోగించి ఉన్నాం ఈ వాక్యాన్ని. And then the most beautiful thing. అయితే దాని తర్వాత చాలా అందమైనటువంటి విషయం Then ఏంటంటే, this man takes Paul and Silas to his house. ఈ వ్యక్తి పౌలు శీలల వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. Few hours before, కొన్ని గంటల క్రితం he and his people beat Paul and Silas. వాళ్ళ ప్రజలంతా కలిసి పౌలు శీలను కొట్టి జైల్లో వేసారు. Now the head of the jail అయితే ఆ జైలు యొక్క అధికారి takes Paul, Silas to his house. పౌలు శీలను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. Wipes their wounds, వారి గాయాలంతటిని కూడా తుడిచివేసి treats them, వాళ్ళని బాగా చూసుకుని, and his wife is preparing very nice meal. మరి ఆయన భార్య ఏమో చాలా మంచి భోజనాన్ని సిద్ధం By చేస్తుండగా the time he treats them well, వాళ్ళని బాగా ఆయన గాయాలన్నీ తుడిచేసినప్పుడు ఆయన oh, she brings a nice meal. ఆమె ఒక మంచి భోజనాన్ని తీసుకొచ్చింది. And they have fellowship. వాళ్ళందరికీ కూడా ఒక అన్యోన్యత ఉన్నది. Persecutor, హింసించినటువంటి వాడు, amen, ఆమేన్, the jailer ఆ జైలు యొక్క అధికారి is now in the jail. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. He's now in the prison. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు. The persecutor is in the prison of Jesus now. హింసించినటువంటి వాడే యేసుక్రీస్తు యొక్క చెరసాల్లో ఆయన బంధింపబడి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Paul, ఆయన పౌలు యొక్క సేవ చేస్తూ the ఉన్నాడు. whole family saved. కుటుంబం అంతా కూడా The whole family రక్షింపబడినది. serves Paul. కుటుంబం అంతా కూడా పౌలు యొక్క సేవ చేస్తూ ఉన్నది. They are so happy. వాళ్ళు చాలా They సంతోషంగా are ఉన్నారు. saved. వాళ్ళు రక్షింపబడి ఉన్నారు. Next day morning, మరి మరుసటి దినాన్ని the ఉదయాన్నే magistrate sends police people. అక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతులు పోలీసులు పంపించినప్పుడు, Okay, come, release those people, let them go. Paul and Silas. వాళ్ళ పౌలశీలను విడిచిపెట్టి వాళ్ళని పంపేయండి. And they come. వాళ్ళు వచ్చినప్పుడు, Now you can go. మీరు వెళ్ళిపోవచ్చు, ఇప్పుడు Carry on. మీరు వెళ్ళిపోండి ముందుకి. Then Paul says, అప్పుడు పౌలు చెప్పేది wait ఏంటంటే, a minute. ఒక్క నిమిషం ఉండండి. And he takes out his Roman citizenship. ఆయన రోమన్ సిటిజన్షిప్ కార్డు బయటికి తీసాడు. We are Roman. మేము రోమీయులమై ఉన్నాము. What? Why you didn't tell us before? మీరు ముందుగానే మాతో ఎందుకు చెప్పలేదు? You have beaten us, now you want to send us? మీరు బాగా మమ్మల్ని కొట్టి పంపేయాలనుకుంటున్నారా? Oh, he goes to the magistrate. అతను తిరిగి మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు The magistrate will run and come. ఆయన పరిగెట్టుకుంటూ వచ్చాడు పౌలు దగ్గరికి. Why you didn't tell us before? మీరు ముందుగానే మాతో ఎందుకు చెప్పలేదు? That you are Roman citizens. మీరు రోమీయులని చెప్పి.
If I was there, ఒకవేళ నేను అక్కడ ఉండుంటే, why you didn't tell before? నువ్వే ముందుగానే ఎందుకు చెప్పలేదు? You wouldn't have got beaten. ఇన్ని దెబ్బలు మనకు పడి ఉండేవి కాదు. If I had told that before, ఒకవేళ నేను దాని ముందు చెప్పినట్లయితే, we would not see the foundation of the jail shaken. ఆ జైలు యొక్క పునాదులు కదిలింపబడేది చూసుండే వాళ్ళం కాదు. Amen. ఆమేన్. We would not see the prison door open. మరి ఆ చెరసాల యొక్క ద్వారాలు తెరవబడటం మనం చూసుండే the వాళ్ళం. handcuff broken. ఆ సంకెళ్ళు తెగ్గొట్టబడినది మనం చూసుండే We వాళ్ళం would not కాదు. see other prisoners freed and ఆ saved. చెరసాల్లో ఉన్న వేరే ఖైదీలందరూ కూడా విడిపింపబడి రక్షింపబడి ఉండేది మనం We చూసే would వాళ్ళం not కాదు. see the jailer's family saved. ఆ చెరసాల యొక్క అధికారి యొక్క కుటుంబం రక్షింపబడి ఉండేది కూడా మనం చూసే వాళ్ళం Little కాదు. suffering. కొంచెం బాధ అనుభవిస్తే It's worth the glory. ఆ మహిమను అనుభవించడానికి యోగ్యమై ఉన్నది. It's worth the glory. ఆ మహిమకు యోగ్యమై ఉన్నది. Amen. ఆమేన్. Our light affliction. మన కొంచెం కాలం ఎక్కువ But for a సమస్యలు ఉపద్రవం, moment, అది కేవలం క్షణం మాత్రమే ఉండేది. is nothing compared to the glory that shall be revealed. మనకి ప్రకటింపబడే మహిమకు పోల్చుకున్నట్లయితే అది ఏమీ కాదు. If we would not suffer, ఒకవేళ మనం బాధను we would అనుభవించకపోయినట్లయితే not see the glory of God. మనం దేవుని మహిమను చూడలేము. Are you listening? మీరు ఆలకిస్తున్నారా? I have a question. నాకు ఒక ప్రశ్న ఉన్నది మీకోసం. Is it this the reason why people and preachers and pastors in Andhra Pradesh are not seeing the glory of God? ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రసంగికులు, దేవుని సేవకులు దేవుని మహిమను చూడకుండా ఉండటానికి ఇదే కారణమై ఉన్నదా? That they are showing the trump card before time? సమయానికి ముందుగానే వాళ్ళ యొక్క కార్డులు వాళ్ళు చూపిస్తున్నారు. Not willing to sacrifice? ఏ యజ్ఞాన్ని సమర్పించడానికి ఇష్టం లేకుండా, Not willing to suffer? బాధను అనుభవించే, శ్రమలను Not అనుభవించడానికి allowing మనసు God లేకుండా, to have his way? దేవుడు తన స్వంత మార్గం పొందకుండా చేస్తూ, Not depending on God? దేవుని మీద ఆనుకొనకుండా. Are you understanding the message? సందేశం మీకు అర్థమవుతున్నదా? If Paul would have shown the citizenship card earlier, ఒకవేళ పౌలు మొదటగా ఆయన సిటిజన్షిప్ కార్డు చూపించినట్లయితే, we would not have Acts 16th chapter at all. మరి అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం మనకు ఉండేదే కాదు. Correct? We should say, thank you, Jesus. మనం చెప్పాలి, ప్రభువా నీకు వందనాలయ్యా, that you made Paul suffer obedient. మరి పౌలు విధేయుడయ్యేటట్లుగా మీరు చేసి ఉన్నారు. Amen. ఆమేన్. When we go to heaven, మనం పరలోకానికి వెళ్ళినప్పుడు, say, Brother Paul, బ్రదర్ పాల్, thank you, you suffered little. మీరు కొంచెం బాధను అనుభవించినందుకు మీకు చాలా వందనాలు. Silas, you also cooperated so well. సీల్ గారు మీరు కూడా చాలా సహకరించి Both ఉన్నారు. pastors and elders, team members and preachers, you all suffered equally. Praise the Lord. మరి టీమ్ మెంబర్స్ అంతా కలిసి, ప్రసంగికులు, పాస్టర్స్, సంఘ పెద్దలు అందరూ కూడా బాధను అనుభవించి ఉన్నారు. Oh, till now we enjoy the glory of God. మరి ఇంతవరకు మేము దేవుని మహిమలో ఆనందించి ఉన్నాము. Amen. ఆమేన్. Can you speak in tongues loudly? Clap your hands and go ahead. Give గట్టిగా God చప్పట్లు glory. కొడుతూ, అన్య భాషల్లో మాట్లాడుతూ దేవునికి మహిమ చెల్లించండి. Oh, rabasi, rabasaya, నీదర షందర బికేతల నమ షందర బకదిరియా. Oh, రీమా మామా మామా షందర్ లబకరియా. నీకు వందనాలేసయ్యా. Thank you, Jesus. నీకు వందనాలేసయ్యా. Thank you, Jesus. నీకు వందనాలేసయ్యా. Thank you, Jesus. నీకు వందనాలేసయ్యా. You know today what decision I want you to make? ఇది నన్ను మీరు ఏ తీర్మానం తీసుకోవాలని నేను ఆశపడుతున్నానంటే, The enemy came to Jesus. శత్రువు యేసు దగ్గరికి వచ్చినప్పుడు And the enemy said, శత్రు చెప్పింది ఏంటంటే, why all this suffering business? ఈ బాధలన్నీ ఎందుకు నీకు? Why go to the cross? శిలువ మీద ఎందుకు వెళ్ళాలి? Why separated from the Father? తండ్రి నుంచి ఎందుకు వేరు చేయబడాలి? You just bow before me. నా ముందు ఒక్కసారి తల వంచంతే, I will give you everything. నీకు సమస్తాన్ని నేను ఇస్తాను. Anyhow you came to take this, isn't it? ఏమైనా కానీ దీన్ని తీసుకోవడానికి నువ్వు వచ్చి ఉన్నావు. I'll give you easy way. సులభంగా నీకు ఇచ్చేస్తాను You దీన్నంతా. just bow before me. నా ముందు తల వంచంతే. How many of us go for easy way? మనలో ఎంతమంది సులువైన మార్గాల్లో పోతున్నాం? Bypassing the cross. శిలువను విడిచిపెట్టి తప్పించుకుని. The enemy's temptation always is bypass the cross, take a shortcut. శత్రువు యొక్క శోధన ఏమంటే అన్ని సమయాల్లో కూడా శిలువను విడిచిపెట్టి సులువైన మార్గంలో వెళ్ళిపో. Anybody who bypasses the cross bows to Satan. ఎవరైనా కూడా శిలువను విడిచిపెట్టి వెళ్ళినట్లయితే మరి సాతానికి తల వంచేవారై ఉన్నారు. The temptation is always bypass the cross. అన్ని సమయాల్లో కూడా శోధన ఏంటంటే శిలువను తప్పించుకొని పో. Get it easy way. సులువుగా దాన్ని పొందుకో.
Every time you keep the cross aside, you are bowing to Satan. ప్రతిసారి కూడా మీరు సిలువను పక్కనుంచినప్పుడు సాతానుకు తల వంచుతున్నారు. Jesus said, యేసు అన్నదేంటంటే, deny yourself, మిమ్మల్ని మీరు take up తిరస్కరించుకొని your cross మీ సిలువను ఎత్తుకొని and follow me. నన్ను వెంబడించండి. Today people don't want the cross. అయితే నేటి దినాన ప్రజలకు సిలువ అవసరం లేదు. Preachers no cross. ప్రసంగికుల్లో సిలువ లేదు. Churches don't want cross. సంఘాలకి సిలువద్దు. 21st century Christianity is taking out cross from their preaching, cross from their Bible, cross from their ministry. మరి 21వ శతాబ్దంలో సంఘం అంతా కూడా వాళ్ళ సంఘాల్లోంచి వాళ్ళ ప్రసంగాల్లోంచి కూడా సిలువను తీసివేస్తుంది. Without the cross there is no crown. మరి సిలువ లేకుండా కిరీటం లేదు. If Jesus took the cross, ఒకవేళ యేసు సిలువను మోసుకున్నట్లయితే it was not his cross. అది ఆయన సిలువ It కాదు, was others' cross. అది ఇతరుల యొక్క సిలువ. We are not taking our cross. మన సిలువను మనం We are మోసుకోవట్లేదు. taking other people's మరి cross. వేరే ప్రజల యొక్క సిలువను మనం people's మోసుకుంటాం. pain. ఇతరుల యొక్క Other నొప్పులను people's మనం suffering. మోసుకుంటున్నాము. Amen. ఆమేన్. Amen. Don't bypass the cross. సిలువను తప్పించుకొని పోవద్దు. Choose the way of the cross. సిలువ యొక్క మార్గాన్ని I ఏర్పరచుకోండి. choose your cross. నీ సిలువను నేను I ఎన్నుకుంటున్నాను choose ప్రభు. the way of the cross. సిలువ యొక్క మార్గాన్ని నేను ఎన్నుకుంటున్నాను ప్రభు. Amen. ఆమేన్. I choose the way of sacrifice. యజ్ఞాన్ని అర్పించే I'm మార్గాన్ని willing నేను to suffer ఎన్నుకుంటున్నాను. for these people. మరి ఈ ప్రజల కోసం నేను బాధను I'm అనుభవించడానికి willing not సిద్ధంగా to ఉన్నాను. open my mouth. నా నోటిని తెరవకుండా ఉండటానికి నేను I choose ఇష్టపడుతున్నాను. the way of the cross. సిలువ యొక్క మార్గాన్ని నేను ఎన్నుకుంటున్నాను. Amen. ఆమేన్. Listen. ఆలకించండి. When will Jesus be revealed in you? మీలో ఎప్పుడు యేసు ప్రకటింపబడతాడు? Not in your preaching. మీ ప్రసంగాల్లో కాదు. Not in your preaching. I don't have time. Otherwise, I would have told you one recent story that happened. మరి నాకు సమయం లేదు, లేకపోతే ఈ గడిచిన కొద్ది దినాల్లో జరిగినటువంటి ఒక విషయాన్ని People మీరు were చెప్పండి. taking us to some meeting. కొంతమంది ఒక మీటింగ్ It తీసుకెళ్తుండగా was very difficult to go there. అక్కడికి వెళ్ళటం చాలా కష్టమైనది. Very difficult to come back. తిరిగి రావటం కూడా చాలా కష్టం. So difficult it was. అది చాలా కష్టమై ఉండింది. Everybody we were thinking why we chose. Everybody was talking. మేమందరం అనుకున్నాం ఎందుకు దీనికి మేము We ఒప్పుకున్నామని. shouldn't have gone here. We shouldn't have planned very well. మరి ఇక్కడికి వెళ్లకుండా ఉండవలసింది, దీన్ని బాగా ఆలోచన చేయలేదు మేము. Like telling Paul, we should have planned very well coming here. పౌలుతో చెప్పినట్లు, పౌలు ఇక్కడికి వచ్చే ముందు బాగా ఆలోచించి ఉండవలసింది ఒకసారి. So many talks were there. అనేక మాటలు అక్కడ ఉన్నాయి. But I didn't say anything. నేనేం మాట్లాడలేదు. I took the blame. ఆ తప్పును నా మీద మోసుకున్నాను. Okay, maybe ఒకవేళ I did wrong decision. నేనే I didn't blame తప్పు తీర్మానం anybody. తీసుకున్నాను. ఎవరి మీద కూడా తప్పు మోపలేదు నేను. You know, there was one pastor traveling with us. అయితే మాతో ఒక పాస్టర్ ప్రయాణం చేస్తున్నారు. Next day, మరుసటి దినాన he came to me. ఆయన నా దగ్గరికి వచ్చి He said, brother, ఆయన అన్నాడు, బ్రదర్, I saw you preaching. మీరు ప్రసంగించేది నేను I చూసాను. saw you casting out devils. మీరు దెయ్యాలు బయటకెట్టు నేను I చూసాను. saw you healing the sick. మరి రోగులను స్వస్థపరచడం కూడా నేను చూసాను. But he said, అయితే ఆయన అన్నది ఏంటంటే, yesterday, నిన్న when you took that trip and came in that suffering, ఆ బాధలో ప్రయాణించి మీరు వచ్చినప్పుడు and you didn't blame anybody, మరి ఎవరి మీద కూడా తప్పు you మోపకుండా took the ఉన్నప్పుడు, blame on yourself. మరి మీ మీద తప్పు మోపుకున్నప్పుడు, He said, I saw Jesus in you, brother. మరి మీలో యేసుని చూసి ఉన్నాను బ్రదర్. నేను You know when people will see Jesus in you? మీలో యేసుని ప్రజలు ఎప్పుడు Not when you చూస్తారు? preach. మీరు Not ప్రసంగించినప్పుడు, when you pray. మీరు Not ప్రార్థించినప్పుడు, when you cast out devils. మీరు దెయ్యాలు బయటకు వేసినప్పుడు కాదు. When you go on the cross. మీరు సిలువ మీదకి వెళ్ళినప్పుడు, When you suffer. మీరు బాధను అనుభవించినప్పుడు, When Stephen preached, స్టీఫెన్ ప్రసంగించినప్పుడు they saw the wisdom of God in him. ఆయనలో వాళ్ళు దేవుని జ్ఞానాన్ని చూశారు. Again when he spoke, తిరిగి అతను మాట్లాడినప్పుడు they saw angels' face in him. మరి దేవుని దూతల యొక్క ముఖాన్ని వాళ్ళలో చూసి But ఉన్నారు. when he was dying, అయితే ఆయన మరణిస్తున్నప్పుడు, Father, don't put this sin on their charge. మరి తండ్రి వీళ్ళ మీద ఈ పాపమును మోపవద్దు, Forgive them. వాళ్ళని క్షమించు. They saw Jesus. అప్పుడు వాళ్ళు యేసుని చూసి ఉన్నారు. In the way you die, మీరు మరణించే every విధానం day, ప్రతి దినము కూడా people will see Jesus. ప్రజలు యేసును చూడగలుగుతారు. You know what I want to say? నేను మీతో ఏం In చెప్పాలనుకుంటున్నాను this type of preaching, there's no amen, hallelujah, hoo ha. ఇలాంటి ప్రసంగాల్లో ఆమెన్, హల్లెలూయా, ఏమి లేవు. See, everybody's so quiet. అందరూ చాలా మౌనంగా ఉన్నారు. We thought some fire will come in this conference, ఈ కాన్ఫరెన్స్ లో ఏదో అగ్గి దిగి వస్తుంది అనుకున్నాం. but death only is coming. కేవలం మరణం మాత్రం వస్తున్నది. Brother, you die, fire will come. బ్రదర్, మీరు చనిపోతే ఖచ్చితంగా అగ్గి దిగి వస్తుంది. Amen. ఆమేన్. Because God doesn't trust living people. ఎందుకంటే దేవుడు బతికున్న ప్రజలను నమ్మలేడు. You are over alive. మీరు చాలా బాగా జీవిస్తున్నారు ఎక్కువగా. The self has to die. ఆ స్వార్థం అనేది చనిపోవాలి. Amen. ఆమేన్. There is no hoo ha today. నేటి దినాన్న ఏమి లేదు. But I know the word is working.
అయితే నాకు తెలుసు దేవుని వాక్యం మీలో కార్యం జరిగిస్తున్నదని. Brother, you went through bypass heart surgery. Now our heart surgery, brother. బ్రదర్, మీకు బైపాస్ సర్జరీ అయింది, ఇప్పుడు మాకు అవుతుంది బ్రదర్. Are you listening? మీరందరూ ఆలకిస్తున్నారా? What should we do, brother, when we go through that cross, when we go through that suffering? ఆ బాధలు అనుభవించినప్పుడు, శ్రమలు, సిలువను అనుభవించినప్పుడు మనం ఏం చేయాలి బ్రదర్? 2 things you have to do. 2 సంగతులు మీరు చేయాలి. 1 thing, ఒకటి, thank you Jesus, thank you Jesus. యేసయ్యా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు I యేసయ్యా. don't understand anything. Thank you Jesus. నాకు ఏం అర్థం అవట్లేదు, అయినా కానీ నీకు స్తోత్రాలు యేసయ్యా. Amen. ఆమేన్. Second thing, రెండోదిగా, love the people. జనాలందరినీ ప్రేమించండి. Love your enemies. మీ శత్రువులను Love ప్రేమించండి. them, those are putting you in trouble. మరి మీకు సమస్యలకు కారణమైనటువంటి వాళ్ళని కూడా ప్రేమించండి. Say, devil, whatever you do, you cannot rob the love that God has put into my heart for the people. మరి సాతాను నువ్వేం చేసినా కూడా దేవుడు ఈ ప్రజల కోసం నాలో ఉంచిన ప్రేమను నువ్వు దొంగిలించలేవు. Same people who are causing this trouble, I will love them more. మరి ఈ సమస్యకు కారణమైనటువంటి వారిని ఇంకా ఎక్కువగా నేను ప్రేమిస్తాను. Amen. ఆమేన్. This is so beautiful. ఇది చాలా అందంగా ఉంది. What will the devil do then? మరి ఇంకా సాతాను ఏం చేయగలడు అప్పుడు? If we trouble these people, they love more. మరి వీళ్ళకి ఏమన్నా సమస్యలు తెస్తే ఇంకా ఎక్కువగా ప్రేమిస్తారు వీళ్ళు. They'll become like Jesus. వాళ్ళు యేసులాగా So అయిపోతారు. you better leave them. అందువల్ల వీళ్ళని విడిచిపెట్టిపోవడం మంచిది. Hallelujah. హల్లెలూయా. I have told that many times. అనేక సార్లు నేను దీన్ని చెప్పి ఉన్నాను. Devil, whatever you do, you cannot love. You cannot rob the love I have in my heart for people. సాతాను నువ్వేం చేసినా కూడా ఈ ప్రజల కోసం నా హృదయంలో ఉన్నటువంటి ప్రేమను నువ్వు దొంగిలించలేవు. And especially those who put me in trouble. మరి విశేషంగా నాకు సమస్యలకు I pray కారణమైనటువంటి for them more. I pray for them more. వాళ్ళ కోసం ఇంకా ఎక్కువగా నేను ప్రార్థిస్తాను. I say, devil, you cannot rob that love. మరి సాతానా ఆ ప్రేమను నా నుంచి నువ్వు Lord, దొంగిలించలేవు. bless them more than me, Lord. ప్రభువా నాకంటే ఎక్కువగా వాళ్ళని Anoint ఆశీర్వదించు. them more than me, Lord. నాకంటే ఎక్కువగా వాళ్ళని అభిషేకించు. Fill them, Lord. వాళ్ళని నింపు ప్రభువా. Amen. ఆమేన్. In the flight also when I was coming today, మరి విమానంలో నేను ప్రయాణిస్తూ వస్తున్నప్పుడు కూడా praying for all the people who put me in trouble. Oh, I'm enjoying such beautiful presence. మరి నాకు సమస్యలకు కారణమైన వారి కోసం నేను ప్రార్థిస్తూ ఉండగా అద్భుతమైనటువంటి దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ వచ్చాను. You want to feel the presence of God? దేవుని సన్నిధిని మీరు అనుభవించాలా? Start loving your enemies. Anointing, double anointing will come. మరి శత్రువులను ప్రేమించడానికి ప్రారంభించండి. రెండంతల అభిషేకం మీ మీదకి దిగి వస్తుంది. Amen. Amen. Be willing to suffer for people. మరి వేరే ప్రజల కోసం బాధను అనుభవించడానికి Be ఇష్టం willing కలిగిన to lay వారు down your life for people. మరి జనాల కోసం మీ ప్రాణాన్ని ఇవ్వటం కోసం సిద్ధంగా ఉండండి. Amen. ఆమేన్. I can see Isaiah యెషయా నేను as a చూడగలుగుతున్నాను. young man. ఒక యవ్వనస్తుడుగా When his uncle died, ఆయన అంకుల్ చనిపోయినప్పుడు, when King Uzziah died, రాజైన ఉజ్జియా మరణించినప్పుడు probably he went to God. ఒకవేళ అతను దేవుని దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. Many times he went to God that year. ఆ సంవత్సరంలో అనేక సార్లు అతను దేవుని దగ్గరికి He వెళ్ళి told God again and again, తిరిగి ఆయన దేవునితోనే ఉండొచ్చు. I will not depend on anybody. నేను ఇంకెవరి మీద కూడా I ఆనుకొని will ఉండను. depend on you. కేవలం నీ మీద ఆనుకొని ఉంటాను. Whatever suffering, ఈ బాధలు ఏమైనా I కూడా will not use king's influence to bring me out from suffering. రాజులతో నాకున్న పరిచయాన్ని బాధలో నుంచి బయటకు రావడం నేను ఉపయోగించుకోను. I will trust you. నేను నీ యందే విశ్వాసం As for ఉంచుతా. God, మరి దేవునికైతే his way is perfect. ఆయన మార్గములు You called పరిపూర్ణమైనవి. me, నువ్వు నన్ను పిలిచి you ఉన్నావు, will take care of me. నువ్వు నన్ను చూసుకుంటావు. You made me, నువ్వు నన్ను రూపించి ఉన్నావు, you will bear me. నువ్వు నన్ను సహించుకుంటావు. You created me, నువ్వు నన్ను సృష్టించి ఉన్నావు, you will carry me. నువ్వు నన్ను మోసుకొని I పోతావు. trust you, Lord. నేను నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను How ప్రభువా. you were when you came to ministry. మరి సేవకు వచ్చినప్పుడు మీరు ఎలాగున్నారు? How you were when you accepted Jesus. యేసు ప్రభువును అంగీకరించుకున్నప్పుడు మీరు ఎలా ఉండేవారు? Jesus was everything to you. మీకు యేసే సమస్తమై Now ఉండేవాడు. what happened? మరి ఇప్పుడు ఏమైంది? You became too big. మీరు చాలా You know a lot గొప్ప of people. మీకు చాలా మంది తెలుసు ఇప్పుడు. Can you go back to that same day today? మరి తిరిగి ఆ దినానికి తిరిగి వెళ్ళగలరా? Lord, I trust you, Lord. ప్రభా నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను. Lord, I go back to that day. ప్రభా ఆ దినమునకు నేను తిరిగి వెళ్తాను The ప్రభా. day I was saved. నేను రక్షింపబడిన ఆ దినము, The day I was filled with the Holy నేను Spirit. పరిశుద్ధాత్మతో నింపబడిన ఆ The దినము, day you called me into ministry. నీవు సేవలోకి నన్ను I పిలిచినటువంటి ఆ had దినం nobody. నాకు ఎవ్వరూ ఉండలేదు. But I said, I will live for you, Lord. అయితే నేను నీ కోసం జీవిస్తానని నేను చెప్పి ఉన్నాను ప్రభా. You know what do I hear? మరి నేనేమింటుంటానో తెలుసా? You know what do I hear, right? ఈ నేటి దినాల్లో నేను వినేదేంటో తెలుసా? I hear Holy Spirit calling pastors and preachers of Andhra Pradesh back to that original call. మరి ఆంధ్రప్రదేశ్ సంఘ కాపరులను ప్రసంగికులను కూడా తిరిగి ఆ మొదటి పిలుపుకై పిలుస్తూ ఉండటం నేను చూస్తున్నాను. That same day, ఆ మొదటి దినంలో get back to that. తిరిగి ఆ మార్గమునకు వెళ్ళండి. Can you lift up your hands and pray? మరి మీ చేతులు పైకెత్తి ప్రార్థించగలరా? Pray loudly, 30 seconds. గట్టిగా 30 సెకండ్లు ప్రార్థించండి. Thank you, Jesus. ప్రభా నీకు వందనాలేసయ్యా, Thank you, Jesus. నీకు వందనాలేసయ్యా, Thank you, Jesus. నీకు వందనాలేసయ్యా.
Thank you, Lord. ప్రభువా నీకు స్తోత్రాలు. I will call 2 people. ఇద్దరు నేను ముందుకు పిలుస్తాను. To pray. ప్రార్థించడానికి. And don't pray long prayers. మరి పెద్ద ఒక ప్రార్థన చేయొద్దు. 2-3 lines you pray. 2-3 లైన్లు ప్రార్థించండి అంతే. Pray earnestly. మరి ఆ శక్తితో ప్రార్థించండి. According to what you heard till now. మరి ఇంతవరకు మీరున్న వాక్యానికి అనుసారంగా. Come, this brother with blue shirt in the front second line, come here. మరి yes, come here. Thomas, come. 2 people pray. Short prayer. Everybody pray with this. అందరూ కూడా ఈ బ్రదర్లతో కలిసి ప్రార్థించండి. చిన్న ప్రార్థనలు. థ్యాంక్ యూ లార్డ్. దేవా, ఈ క్షణాన్ని మమ్మల్ని ముట్టినందుకే స్తోత్రాలు. మా అందరితో మాట్లాడినందుకే వందనాలు. ఈ క్షణం నుంచి ప్రభువా నీ మీద మాత్రమే ఆనుకొని మా జీవితాలు సాగిస్తాం నాయన. దేవా, నీవు మాత్రమే మాకు ప్రభువుగా ఉండండి. దేవా, మా ఎదుటి స్థితికి, మేము బలపడిన స్థితికి మేము మరలా చేరుకుని ప్రభువా మీలో మరింత బలము పొందుకుని ప్రభువా నా తండ్రి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో బలమైన సువార్త ప్రకటించే వారముగా మమ్మల్ని ఉంచమని బ్రతిమాలుకుంటూ నజరేయుడైన యేసయ్య నామమున పెట్టి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. మహోన్నతుడా మా ప్రభువా మా యేసయ్య మీకు వందనాలు. మీరు మరలా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. మరలా మా గమ్యాన్ని మీరు మాకు చూపిస్తున్నందుకు వందనాలు. మరలా మీరు మాకు ఇచ్చిన గురువైపునకు మా పాదములు మా అడుగులు వేయిస్తున్నందుకు వందనాలు. ఇంకా మాట్లాడండి బాబు. యేసయ్య ఇంకా మాట్లాడండి. ఇంకా నడవటం మాకు నేర్పండి. ఇంకా ఓర్పును ఓదార్పును మాకు దయచేయండి. దేవా, మాతో మాట్లాడండి. దేవా, మా కొరకు నాయన మీరు ఏది సిద్ధపరిచారో ఆ స్థలమునకు వెళ్ళినట్లుగా మా నేత్రములు మనస్సును తెరవు చేయమని ప్రార్థిస్తున్నాను. శ్రమల గుండా, మీ కొరకైన శ్రమల గుండా మీరిచ్చిన మార్గంలో మేము వెళ్ళి గమ్యమును చేరి నీ ద్వారా బహుమతి పొందుకున్న వారిగా చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Jesus, thank you. వందనాలు యేసయ్యా. Can anybody pray repentance prayer? ఎవరన్నా ప్రార్థన చేయగలరా? మారు మనసు పొందుతూ పశ్చాత్తాపంతో. We repent. ప్రభువా మేమందరం కూడా మేము పశ్చాత్తాపడుతున్నాం. మా జీవితం to people, we look to ourselves, we depended not on you completely. We repent. సంపూర్ణంగా మీ మీద ఆనుకోకుండా ప్రజల వైపు చూసి ఉన్నాం. మా మీద మేము ఆనుకునేందుకే మమ్మల్ని క్షమించు ప్రభువా. Short prayer, repent. చిన్న ప్రార్థన. తండ్రి, నీకు పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. నీ మీద నివాసించినంతగా నీ మీద ఆధారపడడానికి, నీకు నమ్మకంగా పరిచర్య చేయడానికి నీ కృప, నీ సహాయమును దయచేయండి. నీ ప్రజలమైన మమ్మల్ని బ్రతికించు నాయన. నీ ప్రజల్ని అందరూ కూడా మారు మనసు పొంది పశ్చాత్తాపంతో ప్రార్థించండి నాయన. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Prayer of repentance. Lord, I repent. ప్రభువా నేను పశ్చాత్తాపం పొందుతున్నాను. Lord, I repent. Short prayer, 3 lines. చిన్న ప్రార్థన, 3 లైన్ల ప్రార్థన. ప్రతి ఒక్కరు కూడా on behalf of everybody, Lord. ప్రతి ఒక్కరి కోసమే మనం ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా పరమ తండ్రి, రాత్రి ప్రభా మీ దాసుని ద్వారా నాతో మాట్లాడుతున్నందుకు వందనాలయ్యా. ఎక్కడ పడిపోయాము, ఎక్కడ ఆగిపోయాము ప్రభా, మేము మరలా తిరిగి నీ పాదముల దగ్గరకు రావడానికి నీ కృప చూపిస్తున్నావు స్వామి. నీవే మా దేవుడు అని ప్రభా, నీ మీదే ఆనుకొని బ్రతకడానికి, నీ ఉన్నతమైన పిలుపుకు తగినట్లుగా జీవించడానికి మా కన్నులు నీ వైపు తప్ప మరి దేని వైపు చూడకుండా మాకు సహాయం చేయండి ప్రభా. ఎంచ దినాల్లో ప్రభా భారతదేశాన్ని నీ కొరకు సంపాదించడానికి నీ వైపే చూచే కన్నులు మాకు దయచేయండి అయ్యా. అయ్యా, Glory to Jesus. Turn to the Lord, repent, say Lord, మనందరం కూడా దేవుని వైపు తిరుక్కుని మారు మనసుతో ప్రభువా నేను పశ్చాత్తాపం పొందుతున్నానని. ప్రభువా నేను పశ్చాత్తాపం పొందుతున్నాను. I repent. ప్రభువా నేను పశ్చాత్తాపం పొందుతున్నాను. Tell him in words. మాటలతో నోళ్ళు తెరిచి మీరు మాటలతో దాన్ని చెప్పండి ఆయనతో. I didn't depend on you completely. ప్రభువా సంపూర్ణంగా నీ మీద ఆనుకుని ఉండలేదు నేను. I repent, Lord. ప్రభువా ఈ దినమున నేను మారు మనసు పొందుతున్నాను దేవా. I turn to you, Lord. నీ వైపు నేను తిరుక్కొనుచున్నాను I'm ప్రభువా. willing to take the cross. నేను సిలువను మోసుకొనుటకు I will సిద్ధంగా not ఉన్నాను. bypass the cross. నేను సిలువను తప్పించుకొని ముందుకు పోను I ప్రభువా. will not bypass the cross. నేను సిలువను విడిచి ముందుకు సాగిపోను ప్రభువా. If I die, if I suffer with you, నీతో నేను శ్రమను I will అనుభవించినట్లయితే reign with you, Lord. మరి నీతో కలిసి నేను పరిపాలించగలను Thank ప్రభువా. you, Jesus. నీకు వందనాలు యేసయ్యా, నీకు వందనాలు అయ్యా. Amen, amen. ఆమేన్, ఆమేన్.
Clap your hands and praise the Lord. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతించండి. Thank you, Jesus. యేసయ్యా నీకు Thank you, వందనాలు. Jesus. నీకు Thank you. వందనాలు యేసయ్యా. Pray that Holy Spirit will come on your people. మరి మీ అందరి మీద పరిశుద్ధాత్మ దిగి రావాలని నేను ప్రార్థిస్తున్నా. Amen. Sit down, sit down. కూర్చోండి, దయచేసి కూర్చోండి. Oh, thank you, Jesus. నీకు వందనాలు యేసయ్యా. Isaiah says, మరి యెషయా చెప్పేది in ఏంటంటే the year, that same year, అదే సంవత్సరంలో when King Uzziah died, రాజైన ఉజ్జియా మరణించిన సంవత్సరంలో everything else in my life died. నా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా All మరణించారు. kings in me died. నాలో ఉన్న రాజులందరూ కూడా All మరణించారు. connections died. సంబంధాలన్నీ కూడా చనిపోయినాయి. All bypassing cross died. శిలువను విడిచిపోయే మార్గాలన్నీ కూడా మరణించున్నవి. Everything else died. మరి మిగిలినదంతా కూడా I మరణించున్నది. began to trust in the Lord. నేను ప్రభువునందు విశ్వాసం ఉంచడానికి I ప్రారంభించున్నా. began to look to the Lord. మరి ప్రభు వైపు చూడటానికి నేను He ప్రారంభించున్నాను. says, in the year King Uzziah died, రాజైన ఉజ్జియా మరణించిన సంవత్సరంలో I saw the Lord. నేను ప్రభువుని చూచి తిని. You don't know the magnitude of this word. మరి ఈ వచనం యొక్క గొప్పతనం ఏంటని మీకు You తెలియడం don't know లేదు. the depth, the intensity, the power of this word. ఈ వాక్యంలో ఈ మాటలో ఉన్నటువంటి బలం ఏంటి, ఆ లోతు ఏంటని I మీరు saw గ్రహించలేకపోతున్నారు. the Lord నేను ప్రభువుని చూచి ఉన్నాను. seated high and lifted up on the throne. అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడై His ఉండగా glory filled the temple. ఆయన ప్రభావం మందిరమంతా నిండి ఉన్నది. Just Amen. think of that. దాన్ని కొంచెం ఆలోచించండి అంతే. What a vision. ఎంత గొప్ప దర్శనం ఇది. If there is anything that our hearts desire to see, మరి చూడటానికి ఏదైనా మన హృదయాలు ఆశపడినట్లయితే tell me what is the ultimate. మరి అత్యున్నతమైనది ఏంటని నాతో Can చెప్పండి. there be anything more than this? దీనికంటే ఉత్తమమైనది గొప్పది ఇంకేదైనా ఉన్నదా? Nothing. ఏది లేదు. He says, I saw the Lord ఆయన చెప్పేదంటే నేను ప్రభువుని చూచి తిని. seated on the throne, సింహాసనమందు ఆసీనుడై high and lifted up. అత్యున్నతమైన వాడిగా His glory filled the temple. ఆయన ప్రభావం అంతా మందిరమందు నిండి ఉన్నది. I saw the Lord. నేను ప్రభువుని చూసి ఉన్నాను. I saw the Lord. నేను ప్రభువుని చూచి తిని. This young evangelist, young prophet. మరి యవన ప్రవక్త, I saw the Lord. నేను ప్రభువుని చూచి I ఉన్నాను. feel like telling that 100 times. 100 సార్లు దాన్ని తిరిగి తిరిగి చెప్పాలనిపిస్తుంది. నేను I saw ప్రభువుని the చూచి Lord తిని. seated on the throne. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉండగా My ears are longing to hear that. నా చెవులు దాన్ని వినటానికి ఆశపడుతున్నాయి. Somebody will come and tell, brother, I saw the Lord. మరి ఎవరన్నా ముందుకొచ్చి, బ్రదర్ నేను ప్రభువుని చూచి తిని. Not so-called visions. మరి దర్శనాలని పిలబడేటట్టు Every కాదు. people, these days everybody says, I saw one vision. No, I'm not talking మరి about నేటి దినాలు అందరూ వచ్చి చెప్తుంటారు, బ్రదర్ నేను ఒక దర్శనం చూసాను. అలాంటి కాదు. No. లేదు. I saw God నేను దేవుణ్ణి చూచి sitting on తిని. the throne. సింహాసనం మీద ఆసీనుడైనగా High and lifted up. అత్యున్నతమైన వాడిగా. Now let me tell you what is the present problem. మరి నేటి దినాల్లో ఉన్న సమస్య ఏంటని మీతో చెప్పేది Listen to ఏంటంటే, this carefully. దీన్ని జాగ్రత్తగా ఆలకించండి. These days, నేటి దినాల్లో people have passion for ministry. మరి ప్రజలకి సేవ కోసమే గొప్ప ఆసక్తి ఉన్నది. Passion to see souls saved. ఆత్మలు రక్షింపబడటం చూడటం కోసం ఆశ ఉన్నది. Passion to see miracles. మహత్కార్యాలను చూడటానికి గొప్ప ఆశ Passion to కలిగి see ఉన్నారు. fire and power. మరి అగ్ని శక్తిని చూడటానికి ఆశ కలిగి ఉన్నారు. But people have lost passion to see the Lord on the throne. మరి ప్రభువుని సింహాసనం మీద ఆసీనుడిగా ఉండగా చూడాలనే ఆశను ప్రజలు They have పోగొట్టుకున్నారు. lost passion, that thirsts to see Jesus. ఆ యేసును చూడాలనే ఆశను, కోరికను, ఆ దాహాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. Initial days they had. ఆ ప్రారంభ దినాల్లో వాళ్ళకి అది ఉండేది. Yes, beginning when you came to the Lord, I మీరు want ప్రభు to see దగ్గరికి you, వచ్చినప్పుడు, Lord. ప్రభా నేను నిన్ను చూడాలి ప్రభా, I want you, I want you. నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి. But then what happened? అయితే తర్వాత ఏమైంది? Ministry grew. సేవ బాగా పెరిగింది. Needs grew. అవసరాలు కూడా ఎక్కువైపోయినాయి. The passion to see Jesus went away. యేసును చూడాలనే కోరిక, ఆశ Now విడిచిపోయింది. the thirst is not there. ఆ దాహం ఇప్పుడు లేదు. You see some young people praying that prayer, it makes no meaning for you. మరి కొంతమంది యవనస్తులు ఆ ప్రార్థన చేస్తే మీకు ఏమీ అనిపించదు కూడా Do వింటే. you have that passion? ఆ కోరిక, ఆశ మీలో ఇంకా Is ఉన్నదా? your heart burning to see Jesus? యేసును చూడాలని మీ హృదయంలో మండుచున్నదా? Lord, I want to see you, Lord. ప్రభా నేను నిన్ను చూడాలి ప్రభా, I want to see you, Lord. నేను నిన్ను చూడాలి ప్రభా, I want to see you, Lord. నేను నిన్ను చూడాలి You know ప్రభా. today what people want to see? మరి ఈ నేటి దినాల్లో ప్రజలు ఏం చూడాలని కోరుకుంటున్నారో తెలుసా? What they want to see? వాళ్ళు ఏం చూడాలనుకుంటున్నారంటే, Everybody wants to see the hand of God. ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని హస్తాన్ని చూడాలనుకుంటున్నారు. Lot of people. చాలా మంది They want to see the hand of God. They're looking, I want to see your hand. ప్రభు నీ చేతులు చూడాలి. Because there's blessing, అక్కడ ఎందుకంటే అక్కడ Anointing. అభిషేకం ఉంది, miracles. మహత్కార్యాలు. Very few people desire to see the face of Jesus. అయితే చాలా కొంతమంది మాత్రం యేసు యొక్క ముఖాన్ని We are after చూడాలి. his hand. ఆయన చేతులనే చూస్తూ His ఉన్నాము. hand will provide. ఎందుకంటే ఆయన చేతులు మనకన్నా డబ్బులు, అన్ని అవసరాలు డబ్బులు, తీర్చాడు. డబ్బులు డబ్బులు. Right.
But we don't want to see his face. అయితే ఆయన ముఖం చూడటానికి మనకి ఇష్టం లేదు. 90% of people here. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి శతంలో కూడా 90 మంది. Most of you, your prayer is, I want money. మరి మీలో అనేక మంది ప్రార్థన ఏంటంటే నాకు డబ్బులు కావాలి, Money. నాకు డబ్బులు కావాలి. We lost that passion to see his face. ఆయన ముఖాన్ని చూడాలనే ఆశను మనం పోగొట్టుకున్నాం. I will tell you something today. ఈ విషయాన్ని నేను మీతో చెప్తున్నాను ఇది నాన్న. You know what preachers are doing? ప్రసంగికులు ఏం చేస్తున్నారో తెలుసా? They will come on the stage. వాళ్ళు స్టేజ్ మీదకి వస్తారు. Listen very carefully. చాలా జాగ్రత్తగా ఆలకించండి. And they'll do everything వాళ్ళు అన్ని చేస్తారు అక్కడ to show how anointed they are. వాళ్ళలో ఎంత గొప్ప అభిషేకం ఉన్నదని Listen చూపించుకోవడానికి. very carefully. జాగ్రత్తగా ఆలకించండి. And everybody sees, wow, how anointed this brother is. మరి అందరూ చూసి అనుకుంటారు ఈ బ్రదర్ ఎంత గొప్పగా అభిషేకింపబడి ఉన్నాడు. And they will run after the anointing. మరి ఆ అభిషేకం వెనకాల వాళ్ళు పరిగెడుతున్నారు. Brother, just touch me once. బ్రదర్ ఒక్కసారి నన్ను తాకండి. Brother, I want your anointing. బ్రదర్ మీ అభిషేకం నాకు కావాలి. I get phone calls every day. Brother, I want anointing. మరి ప్రతిరోజు నాకు ఫోన్ కాల్స్ వస్తాయి, బ్రదర్ నాకు అభిషేకం కావాలి. Somebody said, I want your anointing only. మరి ఎవరో వచ్చన్నారు, బ్రదర్ మీ అభిషేకమే నాకు కావాలి. Then jokingly I said, if I give you mine, what I will have? మరి నేను జోక్ చేశాను, నేను ఇచ్చేస్తే నేనేం చేయాలి, మీకు అది ఇచ్చేస్తే. Brother, anointing. బ్రదర్ అభిషేకం కావాలి. Listen. వినండి, People, preachers display the anointing. మరి ప్రసంగికులు వచ్చి అభిషేకాన్ని ప్రదర్శిస్తున్నారు. When a person displays the anointing, ఒక వ్యక్తి తన అభిషేకాన్ని ప్రదర్శించినప్పుడు, and that anointing doesn't make you hungry for or intimacy with Jesus. మరి ఆ ఒక అభిషేకము Intimacy with Jesus. యేసుతో ఒక సన్నిహితమైనటువంటి సంబంధాన్ని మీలో ఆశ కలిగించినట్లయితే, If it doesn't create that intimacy, hunger for Jesus, యేసు కోసం ఆ యొక్క ఆశను మీలో పుట్టించినట్లయితే, then he's only an exhibitioner. ఆయన కేవలం ప్రదర్శిస్తున్నవాడు మాత్రం. He's only doing exhibition there. ఆయన అక్కడ ఒక ఎగ్జిబిషన్ నడిపిస్తున్నాడు. See, when you see the anointing, అభిషేకాన్ని మీరు చూసినప్పుడు it should make you not run for the anointing. అది మిమ్మల్ని అభిషేకం కోసం పరిగెట్టేట్లు చేయకూడదు. It should make you run saying, how this brother has that relationship with Jesus. I want that relationship. మరి ఏ విధంగా అయితే ఈ బ్రదర్ గా యేసయ్యతో సంబంధం ఉన్నదో అలాంటి సంబంధం నాకు కావాలనే ఆశను మీలో I కలిగించాలి. don't want that anointing. ఆ అభిషేకం నాకొద్దు. I want that relation, that intimacy he has with Jesus. ఆయనకి యేసుతో ఉన్నటువంటి ఆ విధమైనటువంటి సన్నిహితమైన సంబంధం నాకు కావాలి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. I want that intimacy with Jesus. యేసుతో నాకు అలాంటి విధమైనటువంటి సంబంధం కావాలి. If the anointing is not leading you to intimacy, ఒకవేళ అభిషేకం మిమ్మల్ని ఆ విధమైనటువంటి సన్నిహితమైన if సంబంధానికి it is not నడిపించినట్లయితే, leading us to be hungry for the face of Jesus, యేసు యొక్క ముఖానికై మనలో ఆకలిని పుట్టించినట్లయితే, then what is the use of anointing? అభిషేకం యొక్క ప్రయోజనం ఏంటి? ఇంకా You understand? మీకు అర్థమవుతుందా? Don't waste your time running after preachers. Anointing, anointing, anointing. అభిషేకం 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 అనుకుని ప్రసంగాల వెనక పరిగెడుతూ మీ సమయాన్ని పాడు చేసుకోవద్దు. Yesterday evening I was in prayer. నిన్న సాయంకాలం నేను ప్రార్థనలో ఉండగా God spoke to me so beautifully. దేవుడు నాతో చాలా అద్భుతంగా మాట్లాడి ఉన్నాడు. I said, Lord, నేను అన్నాను, ప్రభువా I'm going to Andhra Pradesh. నేను ఆంధ్రప్రదేశ్ కి వెళ్తున్నాను. I'm going after long time there, Lord. చాలా దినాల తర్వాత నేను అక్కడికి వెళ్తున్నాను ప్రభువా. Oh God, speak ఓ దేవా నాతో మాట్లాడు. Lord, speak to me. ప్రభువా నాతో మాట్లాడు. God spoke so many things. అనేక సంగతులు దేవుడు నాతో మాట్లాడి And ఉన్నాడు. one thing he said, అందులో ఒకటి ఆయన చెప్పింది ఏంటంటే, he said in Andhra Pradesh, shall I tell you directly? You'll forgive me? He said in Andhra Pradesh, ఆంధ్రప్రదేశ్ లో he says, many believers, అనేక విశ్వాసులు they look to the donkey. వాళ్ళ గాడిదలను చూస్తూ ఉన్నారు. Their eyes are on the donkey. వాళ్ళ కళ్ళు గాడిదల మీద ఉన్నాయి. They are running after the donkey. వాళ్ళ గాడిదల వెనకాల And they పరిగెడుతున్నాయి. are not even looking who sits on the donkey. ఆ గాడిద మీద కూర్చున్నది ఎవరని కూడా వాళ్ళు చూడటం లేదు. You understand? మీకు అర్థమవుతుందా? Right. Jesus is coming on the donkey. మరి యేసు గాడిద మీద వస్తూ ఉండగా Oh, praise the Lord. అందరూ కూడా ప్రైజ్ ది లార్డ్. గాడిద వచ్చింది. గాడిద వచ్చింది. Oh, donkey has come. గాడిద వచ్చింది. Oh, donkey has come to my city. మా నగరంలోకి గాడిద వచ్చింది. And they're going to the donkey. ఆ గాడిద దగ్గరికి వెళ్ళి నెత్తి మీద Donkey, bless me. గాడిద నన్ను ఆశీర్వదించు. What a greater donkey. ఎంత గొప్ప గాడిద. You understand? మీకు It looks అర్థమవుతుందా? very humorous, మరి but there is lot of depth in it. చాలా పాసింగా కనపడినా కూడా చాలా లోతు దాంట్లో ఉంది. When Jesus is
in your midst, why look to the servant? Why look to the donkey? మరి యేసు మన మధ్యలో ఉండగా సేవకుని వైపు గాడిద వైపు చూడటం ఎందుకు? Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్. If you only stop looking to preachers and run after preachers, you will see revival. మరి ప్రసంగికుల వైపు చూడటం, ప్రసంగాల వైపు వెనకాల పరిగెట్టడం నిలబడితే మీరు ఉజ్జీవాన్ని చూడగలరు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Preachers have fans. Preachers have electric. Preachers have fan club. You know, ప్రసంగికులకి ఫ్యాన్లు, ఫ్యాన్ క్లబ్లు ఉన్నాయి. air condition lo nahi. Fan. Preachers are making people run after them. ప్రసంగికులు కూడా ప్రజల వాళ్ళ వెనకాల పరిగెట్టేటట్లు చేసుకుంటున్నారు. People are running after preachers. ప్రజలు కూడా ప్రసంగికుల వెనక పరిగెడుతున్నారు. If you stop looking to preachers, మరి ప్రసంగికులను చూడటం నిలబెడితే start looking to Jesus. యేసుని చూడటానికి Running ప్రారంభించండి. after Jesus. యేసు వెనకాల పరిగెట్టండి. Revival is going to come in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ లో ఉద్యమం ఖచ్చితంగా వస్తుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Can you clap for Jesus? మరి యేసుకి చప్పట్లు కొట్టగలరా? Amen. ఆమేన్. When John the Baptist preached, బాప్తిస్మిచ్చి యోహాను behold ప్రసంగించాడు. the Lamb of God. ఇదిగో దేవుని గొర్రె పిల్ల. 2 people from his team left him, went after John. 2 people. ఈ యోహాను యొక్క టీంలో నుంచి 2 విడిచిపెట్టి యేసు వెనకాల వెళ్ళిపోయారు. Yes. Then they stayed with Jesus. మరి అంతేకాదు వెళ్ళిపోయి యేసుతోనే ఉండిపోయారు. ఇంకా Pastors and preachers. ప్రసంగికులారా, సంఘ కాపరులారా, Preach in such a way, people will leave you and will go after Jesus, will stay with Jesus, will not come back to you. మరి మీ ప్రసంగాలు ఎలా ఉండాలంటే ప్రజలందరూ మిమ్మల్ని వదిలిపెట్టి యేసు దగ్గరికి వెళ్ళి యేసు వెనకాల వెళ్ళి ఆయనతోనే ఉండిపోయి ఇంక తిరిగి మీ దగ్గరకు రాకూడదు. Amen. ఆమేన్. Brother, thank you. బ్రదర్, మీకు చాలా వందనాలు. You told about Jesus. మీరు యేసు గురించి మాకు I చెప్పారా? am running after Jesus. నేను యేసు వెనకాల పరిగెడతాను. You sit in the car and go, now I'll not run and come after you. మీరు కారులో కూర్చొని వెళ్ళిపోండి, మీ వెనకాల మేము పరిగెట్టుకు రాం. Enough, so many times I ran year after year, nothing, still I'm empty-headed, empty. ఇన్ని సార్లు ప్రతి సంవత్సరం కూడా వెనకాల పరిగెట్టిన ఏమి రాలి, ఖాళీ చేతులు, ఖాళీ తల, అంత ఖాళీ. అంతా ఖాళీ అయింది. Now I know. Amen. Amen. Who is the anointed one? మరి అభిషేకింపబడిన వారు ఎవరని ఇప్పుడు నాకు Who is the తెలుసు. baptizer in the Holy Spirit? పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేది ఎవరో నాకు తెలిసింది I ఇప్పుడు. will run after Jesus. నేను యేసు వెనకాల I will పరిగెడతాను. run after Jesus. యేసు వెనకాల పరిగెడతాను. Enough running after preachers. ప్రసంగికుల వెనకాల పరిగెట్టింది I ఇంకా will run చాలు. after Jesus now. ఇప్పుడు యేసు వెనకాల నేను పరిగెడతాను. ఆమేన్. Who are preachers? ప్రసంగికులు ఎవరు? We are all ordinary people just like you. మరి వాళ్ళందరూ కూడా మీకులాగే సాధారణమైన వ్యక్తులు అంతే. Amen. ఆమేన్. We are all ordinary people. మనందరం కూడా సాధారణమైన ప్రజలమే. Only one great Jesus. ఒకే ఒక్కడు గొప్ప వ్యక్తి, ఆయన యేసు. Hallelujah, hallelujah, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. Brother Dinakaran told me. మరి సోదరు దినకరణ్ గారు నాతో He said, చెప్పింది. Manohar, ఆయన అన్నాడు, when I'm మనోహర్, on the stage, నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు Holy Spirit works. పరిశుద్ధాత్మ కార్యం చేస్తాడు. When I get down, నేను కిందకి దిగితే just an ordinary man like others. ఇతరులాగా నేను చాలా సాధారణమైనటువంటి I వ్యక్తిని. also stand there like others, like blind Bartimaeus. మరి గురుడి భారతిమాయలాగా నేను కూడా ఇతరులతో కలిసి నిలబడతాను. Amen. ఆమేన్. We are all ordinary people. మనందరము సాధారణమైన Let us వ్యక్తులు. stop looking to people. ప్రజల వైపు చూడటం మనం ఇంకా ఆపేసి Stop looking to preachers. ప్రసంగికులను చూడటం మానేసి Let us hunger to see Jesus. యేసుని చూడటానికి ఆకలిగా ఉన్న వారమై ఉందాము. Amen. ఆమేన్. I saw the Lord. నేను ప్రభువుని చూచి తిని. Amen. ఆమేన్. Okay, I will close by telling you 1 or 2 things. ఒకటి లేక 2 సంగతులు మీతో చెప్పి నేను ఇంకా ముగిస్తాను. Answer me loudly. గట్టిగా నాకు జవాబు ఇవ్వండి. Which is the last book of the Bible? మరి పరిశుద్ధ గ్రంథంలో చివరి పుస్తకం ఏది? Say that loudly. గట్టిగా చెప్పండి. Revelation. ప్రకటన. Revelation of Jesus. ఎవరి గురించి ప్రకటనది? Yesaya. Yes. యేసయ్య Revelation గురించి. of Jesus. యేసయ్య యొక్క ప్రకటనది. Amen. ఆమేన్. Revelation means unveiling. మరి ప్రకటన అంటే ఆ తెరను తొలగించటం. The whole book is about seeing Jesus. మరి పుస్తకం అంతా కూడా యేసుని చూడటం About గురించి, hearing Jesus. యేసుని వినటం It's గురించి, all about Jesus. అదంతా యేసుని That is గురించి. the last book. మరి అది చివరి పుస్తకం. Now listen to this. ఇప్పుడు దీన్ని ఆలకించండి. The last work that God will do on the face of this earth. మరి ఈ భూమి మీద దేవుడు చేసే చివరి పని ఏంటంటే,
unveiling Jesus. యేసుని చూపించటం, Revelation of Jesus యేసయ్య ప్రకటన to his people. ఆయన ప్రజలకి. Amen. ఆమేన్. We are living in the most beautiful time. మరి చాలా సుందరమైనటువంటి సమయాల్లో మనం జీవిస్తున్నాము. Amen. ఆమేన్. It's all about seeing and hearing. అదంతా కూడా అది విని చూడటం గురించి. What does Isaiah say? యెషయా I చెప్పేదేంటి? saw the Lord. నేను ప్రభువుని చూచితిని. Later on he said, I heard. తర్వాత చెప్పింది నేను విన్నాను. The time is coming. సమయం వస్తున్నది. You will see and you will hear. మీరు చూస్తారు, మళ్ళీ మీరు వింటారు. Amen. ఆమేన్. Your seeing and hearing is going to begin from now. మీరు చూసేది వినేది మరి ఇప్పటి నుంచే, ఈ క్షణం నుంచే ప్రారంభమవుతుంది. Amen. ఆమేన్. You say, brother, but I was seeing and hearing before. బ్రదర్, అయితే నేను ఇంతకు ముందు కూడా విని చూసేవాడిని. Yes, it will become clear now. అయితే అది ఇప్పుడు చాలా In స్పష్టమవుతుంది. between you lost some connection, it will become clear. మరి మధ్యలో కొన్ని సంబంధాలు పోయినది చూడలేకపోయినారు. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు చూడగలరు. Amen. ఆమేన్. Because you're depending on him. ఎందుకంటే మీరు ఆయన మీద ఆనుకొని ఉన్నందుకు. If there is a prophecy that I want to prophesy over everybody at the close of this first day session, ఈ మొదటి దిన సెషన్లో ముగించినప్పుడు ప్రవచించాలనుకుంటే ఒక్క ప్రవచనం ఏంటంటే మీ అందరికీ కూడా, your seeing and hearing Jesus begins now. మరి ఈ క్షణము నుంచే యేసుని చూసి వినటము మీరు ప్రారంభిస్తున్నారు. God is purifying you. మరి దేవుడు మిమ్మల్ని శుద్ధి God is చేస్తున్నాడు. purifying you. దేవుడు మిమ్మల్ని పరిశుద్ధంగా Enough you చేస్తున్నాడు. heard man's voice. మరి మనుషుని యొక్క స్వరం విన్నది చాలు. Spend time with God. దేవునితో సమయాన్ని Spend గడపండి. time with God. దేవునితో సమయాన్ని గడపండి. Lord, I want to see you, Lord. ప్రభువా నిన్ను చూడాలి I ప్రభువా. want to see you, Lord. నిన్ను చూడాలి Lord, ప్రభువా. I want to hear you, Lord. ప్రభువా నిన్ను వినాలి ప్రభువా. Some of you say, I lost seeing, Lord. ప్రభువా నేను చూడటాన్ని I పోగొట్టుకున్నాను ప్రభువా. lost hearing, Lord. నేను వినటాన్ని పోగొట్టుకున్నాను But ప్రభువా. today you are giving me back, Lord. అయితే తిరిగి ఇది నన్ను మీరు మాకు ఇస్తున్నారు I ప్రభువా. will again see you, Lord. తిరిగి నేను నిన్ను చూస్తాను ప్రభువా. I will hear you, Lord. తిరిగి నేను నిన్ను వింటాను ప్రభువా. Lord, ప్రభువా that is my desire. అది నా ఆశ. Amen. ఆమేన్. Seeing and hearing the Lord will be restored to you. మరి దేవుని యొక్క స్వరాన్ని వినటం, ఆయన చూడటం తిరిగి మీ జీవితాల్లో స్థాపింపబడుచున్నది. Amen. ఆమేన్. Clap your hands and praise the Lord. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. Oh, thank you, Jesus. నీకు వందనాలు యేసయ్యా. Thank you, Jesus. నీకు వందనాలు యేసయ్యా. Thank you, Jesus. నీకు వందనాలు You యేసయ్యా. know why we lost seeing and hearing? మరి దేవుని స్వరం వినటం చూడటం మనం ఎందుకు పోగొట్టుకున్నాం తెలుసా? Did you ever think of that? దాని గురించి ఎప్పుడన్నా మనకు ఆలోచన అయినా పుట్టిందా? I will tell this and then I will close. నేను చెప్పి ఇంకా దీన్ని ముగిస్తాను నేను. Okay? Is it okay? Are you hungry? మీకు ఆకలిగా ఉందా? I'm looking at the watch. What does it mean if a preacher looks at the watch? మరి ఒక ప్రసంగి వాచ్ చూసే దాని అర్థం ఏంటి? Shall I tell you? మీతో చెప్పనా? Nothing. ఏమీ లేదు. It doesn't mean anything. Just looking at the time. That's how many preachers they keep looking at the watch still continue. ఎంతమంది ప్రసంగికులు వాచ్ చూస్తారు, ఇంకా మెసేజ్ ఇస్తానే ఉంటారు. Yes, I'm closing. For నేను half an hour I'm closing. మరి అరగంట నుంచి చెప్తుంటారు నేను ముగిస్తున్నాను చివరి మాట అంటూ ఉంటారు. So I'm looking at the watch. నేను వాచ్ చూస్తున్నాను. Why we lost seeing and hearing? ఎందుకు మనం చూడటాన్ని వినటాన్ని In పోగొట్టుకున్నాం? the beginning, ప్రారంభంలో we loved Jesus. యేసుని మనం ప్రేమించి, Right? We wanted Jesus. మనకి యేసు కావాలి. See, I'll put it in this way. ఈ విధంగా నేను మీతో చెప్పగలను. This is our first stage. మరి ఇది మన మొదటి స్టేజ్ అయి ఉన్నది. Oh, we got saved. మనం రక్షింపబడి ఉన్నాం. Oh, Jesus is our savior. మరి యేసే మన రక్షకుడై So ఉన్నాడు. we had first love. మనకి మొదటి ప్రేమ ఉన్నది. Oh, we want to see Jesus. మన యేసుని Want చూడాలనుకుంటున్నాం. to hear him. ఆయన And he వినాలనుకుంటున్నాం. would speak to us. ఆయన మనతో మాట్లాడతాడు. And we would hear him. ఆయన స్వరాన్ని వినేవాళ్ళం, see him. ఆయన చూసేవాళ్ళం. But then what happened? తర్వాత ఏమైంది? Out of this love, ఈ ప్రేమలో we had a desire to serve him. ఆయనకి సేవ చేయాలని ఆశ కూడా వచ్చింది. So for the savior, మరి ఆ సేవ కోసం, we wanted to do service. మరి ఆ రక్షకునికి సేవ చేయాలనుకున్నాం. So what happened? We went into service. మనం సేవలోకి వెళ్ళి ఉన్నాం. And to second stage. రెండో స్టేజ్కి వచ్చాం. Now service became so nice. మరి సేవ చాలా బాగా అయింది. Savior took
Savior is there. రక్షకుడు అక్కడే ఉన్నాడు. Service became important. మరి ఇక్కడ సేవ చాలా ప్రాముఖ్యమైపోయింది. Ministry became important. సేవ చాలా ప్రాముఖ్యమైంది. House visit became miracles, anointing. మరి గృహాలను సందర్శించడం మరి మహత్కార్యాలు అభిషేకం చాలా ప్రాముఖ్యమైంది. And then when this became big, ఇది చాలా పెద్దదైన తర్వాత we felt we need a structure. మనకు అనిపించింది ఒక ఆకారం ఉండాలి మన సేవకని. Structure, organization. మరి ఒక సంస్థ వాళ్ళది మనది. FC account. FC అకౌంట్. Church. సంఘం. Group, team. ఒక టీం కావాలి. So we want a structure. మనకు ఒక ఆకారం వచ్చింది సేవకి. You see, from the Savior, రక్షకుడి నుంచి we had service. సేవ వచ్చింది. From the service, సేవలోంచి we came into structure. మరి ఒక సంస్థకు వచ్చాం. We have organization. మనది ఒక సంస్థ ఉన్నది ఇప్పుడు. We became the executive director of the organization. మరి ఆ సంస్థకి మనమే ముఖ్యమైన అధికారం అధిపతులమైనాం. There we were kneeling beside the table. అక్కడేమో టేబుల్ పక్కల మోకాళ్ళొంచి ఉండేవాళ్ళం. Here we are signing letters on the table. మరి ఇక్కడ టేబుల్ మీద కూర్చుని లెటర్లకి సంతకాలు పెడుతున్నాం. We have structure now. మనకు ఒక సంస్థ వచ్చింది ఇప్పుడు. We have committee meeting, we have this meeting, that meeting, everything. మనకు ఒక కమిటీ మీటింగ్, ఆ మీటింగ్ అన్ని వచ్చినాయి. Savior is far there. ఇప్పుడు రక్షకుడు చాలా దూరంగా ఉన్నాడు. సేవ, structure. మరి ఒక సంస్థ. But then as structure grows, మరి సంస్థ బాగా పెరిగిన తర్వాత we need support. మనకేమో సహకారం కావాలి ఇప్పుడు. So we come for fourth circle. మరి 4వ స్టేజ్ కి వచ్చాం. Then we send report. తర్వాత రిపోర్ట్ పంపిస్తాం. We get support. సపోర్ట్ వస్తుంది. You see from where we moved? మరి మనం ఎక్కడి నుంచి జరిగిపోయినామో చూడండి. The passion to see Jesus is gone. యేసుని చూడాలనే ఆశ Passion to చనిపోయింది. hear Jesus is gone. యేసుని వినాలనే కోరిక మనలో But then చచ్చిపోయింది. you will say, అయితే మీరు అంటారు, but brother, I need all this. అయితే అన్ని నాకు కావాలి. What should I do? నేనేం చేయాలి? Shall I still continue to be here? నేను ఇక్కడే ఇంకా ఇక్కడే ఉండాలా? Shouldn't I serve God? Shouldn't I have organization? Shouldn't I get support? నేను ఒక Partners? సేవ చేసి సంఘాన్ని ఒక సంస్థను చేసుకున్నాక పార్ట్నర్స్ వద్దా? What should I do? నేనేం చేయాలి? Very simple. చాలా సులువు. All this thing is needed. ఇవన్నీ కావాలి. In the first place, అయితే మొదటి స్థలం, Jesus, I love you. యేసయ్య నిన్ను You ప్రేమిస్తున్నాను. are my first love. నువ్వే నా మొదటి ప్రేమ. Then you move to service. మళ్ళీ సేవకి వెళ్ళండి. In the service, సేవలో కూడా Jesus, యేసయ్య you are my first love. నువ్వే నా మొదటి ప్రేమ. I love you. నేను నిన్ను I ప్రేమిస్తున్నాను. can't stay without you. నువ్వు లేకుండా నేను ఉండలేను. We come to structure. తర్వాత సంస్థలోకి వస్తాం. Jesus, యేసయ్య I still love you. నేను ఇప్పుడు కూడా నిన్నే You are ప్రేమిస్తున్నాను. my first love. నువ్వే నా మొదటి Even ప్రేమ. if organization becomes big, సంస్థ చాలా పెద్దదైనా కూడా I love you. I can't stay without you. నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు లేకుండా నేను ఉండలేను. I need support. నాకు సపోర్ట్ కావాలి. I need money. నాకు డబ్బులు కావాలి. I need partners. నాకు పార్ట్నర్స్ కావాలి. No problem. సమస్య లేదు. With all this big work, ఈ అన్ని గొప్ప కార్యాలు, Jesus, యేసయ్య I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. I want you. నువ్వు నాకు కావాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. In Savior is first. మరి రక్షణలో రక్షకుడే మొదట. In service, సేవలో కూడా Jesus is first. యేసే మొదటి స్థానం. In structure, మరి సంస్థలో Jesus is first. యేసయ్యకే మొదటి స్థానం. In support, సహాయంలో కూడా first. యేసయ్యకే మొదటి స్థానం. Amen. In everything, Jesus is the center. మరి అన్నిటిలో కూడా యేసయ్యే ముఖ్యమైనటువంటి Clap your వ్యక్తి. hands and praise the Lord. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The problem is, సమస్య ఏంటంటే we have lost the center. మరి ముఖ్యమైన వ్యక్తిని మనం పోగొట్టుకున్నాం. Come back to Jesus. తిరిగి యేసు దగ్గరికి రండి. Lord, I will live for you, Lord. ప్రభువా నీ కోసం నేను జీవిస్తాను. Amen. ఆమేన్. Oh, clap your hands and praise the Lord. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. Thank you, thank you, thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు, Thank you, వందనాలు, thank you, వందనాలు, thank you, వందనాలు thank you. యేసయ్యా. Hallelujah to the Lord. హల్లెలూయా. దేవుని గొర్రె పిల్ల. Hallelujah. హల్లెలూయా. We will close now. మనం ఇప్పుడు ముగించుకుందాం. We'll spend 3 to 5 minutes in prayer. 3 నుంచి 5 నిమిషాలు ప్రార్థనలో గడుపుదాం. And today is the first session. ఇది మొదటి సెషన్ అయింది. It was a preparatory session. మరి దీన్ని బాగా మనల్ని And సిద్ధం tomorrow we go చేసుకోవడం, deeper and deeper. ఇంకా లోతుగా లోపలికి మనం రేపు ప్రయాణం. Amen. ఆమేన్. So all glory to Jesus. సమస్త మహిమ యేసుకే What చెల్లును we'll గాక. do now, మనం ఏం చేద్దామంటే 5 minutes we'll have good time of prayer. మరి 5 నిమిషాలు బాగా ప్రార్థనలో గడుపుతాం. I want you all to stand up. మీరందరూ కూడా లేచి నిలబడండి. Keep your books and Bibles on your seat. మరి మీ బైబిల్స్ పుస్తకాలన్నీ కూడా మీ కుర్చీలో పెట్టండి. Oh, thank you, Lord. నీకు వందనాలు ప్రభా, వందనాలు యేసయ్యా. Glory to Jesus. యేసయ్యకి మహిమ కలుగును గాక. Okay. You know how this prayer will be? మరి ఈ ప్రార్థన ఏ విధంగా ఉంటుందంటే, It will not be simple just standing quietly. నిశ్శబ్దంగా మౌనంగా నిలబడే ప్రార్థన కాదు I ఇది. want you to pray with all your heart. మరి మీ హృదయం అంతటితో కూడా మీరు ప్రార్థించాలి. Amen. ఆమేన్. And not just in tongues.
అన్య భాషల్లో కాదు, but sentence after sentence in your language. మరి మీ భాషలో ఒక మాట తర్వాత ఒక మాట పలుకుతూ And ప్రార్థించండి. not just repeating one sentence, చెప్పిన మాటల్ని తిరిగి తిరిగి చెప్పడం కాదు, but different sentences. వేరే వేరే We మాటలతో got to learn to pray, increase our vocabulary in prayer. మరి ప్రార్థనలో మన భాషను బాగా పెంచుకోవాల్సినది, నేర్చుకోవాల్సి ఉన్నది. Okay, some people, their prayer has lot of hallelujah, praise the Lord, thank you Jesus. మరి కొంతమంది ప్రార్థనలో చూసినట్లయితే చాలా హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, యేసయ్యా నీకు వందనాలే ఉంటాయి. No, talk some sense to God. మరి దేవునితో కొన్ని బుద్ధి కలిగినటువంటి విషయాలను మాట్లాడండి. Pray intelligent prayer. మరి జ్ఞానంతో కూడినటువంటి ప్రార్థన చేయండి. Lord, I need your help. ప్రభువా నీ సహాయం నాకు I కావాలి. turn to you. నేను నీ వైపు Put తిరుగుకొనుచున్నా. that hunger in me to see you. నిన్ను చూడాలనే ఆకలి నాలో To hear పుట్టించుదేవా, you. నిన్ను వినటానికి. Okay, what we'll do, 5 minutes good time of prayer. You can walk and pray, you can move and pray. Those of you behind can walk and pray. Some of you can walk behind, some of you can walk in the front. This is free time. మరి ఇది మంచి ఫ్రీ టైం అయి ఉన్నందువల్ల అందరూ కూడా ఆ మధ్యలోనే వెనకాల ముందు కూడా తిరుగుతూ నడుచుకుంటూ కూడా మన అందరం కలిసి Come. ప్రార్థన Pray, everybody pray. చేసుకుందాం. Walk ప్రతి and ఒక్కరు pray. కూడా Seek ప్రార్థించండి. God. Lord, I దేవుణ్ణి need you. వెతకండి. Lord, I need you. Lord, ప్రభా I need నువ్వు help. నాకు కావాలి ప్రభా. Oh God, oh God. ఓ దేవా, ఓ దేవా. Come, walk and pray. Stand అందరూ and కూడా pray. Kneel down and pray. మోకాళ్ళు వచ్చి Oh Lord, ప్రార్థించండి, oh Lord. నిలబడి ప్రార్థించండి, లేకపోతే అటు ఇటు తిరుగుతూ కూడా మీరు ప్రార్థించవచ్చు. Lord, thank you. You are changing my thinking. నా ఆలోచనను మీరు మారుస్తున్నందుకే You నీకు are వందనాలు changing my ప్రభు. understanding. నా జ్ఞానాన్ని నా తెలివిని మారుస్తున్నందుకే You నీకు are స్తోత్రం. bringing me back to you, Lord. మరి తిరిగి నన్ను నీ వైపు ఆకర్షిస్తున్నందుకే నీకు వందనాలు. I hunger for you, Lord. నేను నీ కోసమే ఆకలిగా ఉన్నాను I ప్రభు. thirst for you, Lord. నీ కోసం దాహం కలిగి ఉన్నాను ప్రభా. Oh Lord, I hunger for you. I thirst for you. ప్రభా Lord. నీ కోసం దాహం కలిగి ఉన్నాను, నీ కోసం ఆకలిగా ఉన్నాను ప్రభా. I turn to you, Lord. నీ వైపు తిరుగుకొనుచున్నాను ప్రభా. I repent for my sins. నా పాపములకై నేను I పశ్చాత్తాపం want to పొందుతున్నా. see you. నేను నిన్ను చూడాలని I కోరిక want to కలిగి, hear you. నేను నిన్ను స్వరాన్ని వినాలి ప్రభా. Cleanse me with your blood. మరి నీ రక్తంతో నన్ను శుద్ధి చేయండి Wash ప్రభా. me with your blood. నీ రక్తంతో నన్ను కడుగుము దేవా. I'm willing to suffer for you. నీ కోసం శ్రమలు అనుభవించడానికి I'm సిద్ధంగా willing to ఉన్నాను. lead a sacrifice life. నీ కోసమై నేను యజ్ఞం అర్పించే త్యాగం చేసే జీవితానికి కూడా సిద్ధంగా ఉన్నాను. I'm willing to take up my cross. నా శిలువను నేను మోసుకోవడానికి I'm సిద్ధంగా willing to ఉన్నాను. suffer for people. మరి ప్రజల కోసం నేను బాధను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. Lord, let your Holy Spirit come upon me. ప్రభా నీ పరిశుద్ధాత్మ నా మీదకి దిగి రానిమ్ము Let your దేవా. anointing touch me. నీ అభిషేకంతో నన్ను తాకుము దేవా. More than anointing, I want your face. అభిషేకానికంటే ఎక్కువ నీ ముఖ దర్శనము నాకు కావాలి. I want more than your hand. I want to see your face. నీ హస్తము కంటే కూడా నీ ముఖాన్ని నేను చూడడానికి ఆశపడుతున్నాను. I want to see you as Isaiah saw you. యెషయా నిన్ను చూసినట్లుగా నేను నిన్ను చూడాలని ఆశ కలిగి ఉన్నాను. Lord, have mercy on me. ప్రభువా నన్ను కరుణించుము దేవా. Set me free. నన్ను విడుదల చేయదేవా. Anoint me afresh. మరి నూతనముగా నన్ను అభిషేకించు. Change my life. నా జీవితంలో మార్పు కలిగజేయదేవా. I want you. నువ్వు నాకు కావాలి. I want to glorify you. నేను నిన్ను మహిమపరచాలి. Even if I suffer, నేను బాధను అనుభవించినా కూడా I want to see you are glorified. నిన్ను మహిమ పొందింది నేను చూడాలని ఆశపడుతున్నాను. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు. Thank you, Jesus. నీకు వందనాలు యేసయ్యా. Thank you, Jesus. నీకు వందనాలు యేసయ్యా. Oh, we give you all the glory. నీకే సమస్త మహిమను చెల్లిస్తున్నాం దేవా. Oh, thank you, Lord. నీకు వందనాలు ప్రభా. And now lift up your hands and speak in tongues. మరి మీ చేతుల పైకెత్తి ఇప్పుడు అన్య భాషల్లో మాట్లాడండి. Talk freely, new tongues, different language. కొత్త భాషల్లో మాట్లాడండి, వేరు భాషల్లో మాట్లాడండి. Lord, let your fresh fire come on your people. ప్రభువా నీ యొక్క నూతనమైనటువంటి అగ్ని నీ ప్రజల మీద దింపుము దేవా. Fresh wind come on your people. నూతన గాలిని నీ ప్రజల మీద వీచేటట్లు చేయండి ప్రభువా. Fresh love come on your people. నూతనమైన ప్రేమతో నీ ప్రజలను నింపండి ప్రభువా. Fresh grace come on your people. నూతనమైన కృపతో నీ ప్రజలను నింపండి దేవా. Fresh wisdom come on your people. నూతనమైన జ్ఞానముతో నీ ప్రజలను నింపండి ప్రభువా. Let fresh new understanding come on your people. నీ వాక్యం యొక్క నూతనమైనటువంటి జ్ఞానాన్ని ప్రజలకు అనుగ్రహించండి Oh, దేవా. bless your people. నీ జనాలను ఆశీర్వదించండి. Let your people hunger for you. మీ ప్రజలు నీ కోసం ఆకలి కొనేటట్లు చేయండి దేవా. Let them hunger for your face. నీ ఒక ముఖ దర్శనం కోసమే ఆకలితో వాళ్ళని నింపండి. Thank you for the promise that you are giving to us. మీరు మాకిస్తున్న వాగ్దానమును బట్టి నీకు వందనాలు. That you are going to open our eyes. మా కళ్ళను మీరు తెరుస్తున్నందుకు నీకు You will open స్తోత్రాలు. our ears. మా చెవులను తెరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు. To see you. నిన్ను చూడటానికి And to hear you, Lord. మరి నిన్ను తిరిగి వినటానికి ప్రభువా. Oh, we worship you, Jesus. నిన్ను ఆరాధిస్తున్నాం We యేసయ్యా. worship
worship you, Jesus. నిన్ను ఆరాధిస్తున్నాం యేసయ్యా. We worship you, Jesus. నిన్ను ఆరాధిస్తున్నాం యేసయ్యా. King of glory. మహిమగల రాజు. King of glory. మహిమగల రాజు. Thank you, Lord. నీకు వందనాలు ప్రభువా.